వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. కాళేశ్వరం డ్యాం అసలు ఎందుకు కుంగింది? ఈ అంశంపై రోజుకో కారణం బయటకొస్తోంది. రాజకీయ నేతలు ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తున్నారు. అయితే మేడిగడ్డ కుంగటానికి అసలు కారణమేంటో జీ తెలుగు న్యూస్ వేదికగా ఆధారాలతో సహా చూపించారు దేశంలోనే సీనియర్ మోస్ట్ లివింగ్ లెజెండ్ ఇంజనీర్ డాక్టర్ పిజి శాస్త్రి గారు. ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రభుత్వ పెద్దలు, ప్రతిపక్ష నేతలు ఆయన డిబేట్ చూసి క్లారిటీకొచ్చారు. మేడిగడ్డ కుంగడంతో ఇప్పుడు కాళేశ్వరం కాకుండా తెలంగాణకు మరో జల ప్రత్యామ్నాయం ఉందా? తుమ్మిడిహట్టి, మేడిగడ్డలో ఏది బెటర్? ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి ఇరిగేషన్ భీష్మ పితామహుడు పిజి శాస్త్రి గారు జీ తెలుగు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. ఎవరైనా ఒక ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ ఉంటారు. సార్ సర్ఫేస్ వాటర్ ఫ్లోలో పిహెచ్డి చేశారు, డాక్టరేట్ ఉంది. అలాగే గ్రౌండ్ వాటర్ ఫ్లోలో కూడా డాక్టర్ ఆఫ్ సైన్స్ ఉంది. ఎన్వైరన్మెంటల్ సైన్స్ లో కూడా ఆయన ఎక్స్పర్ట్. ఓవరాల్ గా కంప్లీట్ వాటర్ సెక్టర్ లోనే ఎక్స్పర్ట్. ఒక్క దాంట్లోనే ఎవరైనా డాక్టరేట్ చేయగలరు. సార్ కి అయితే ఇన్ని పిహెచ్డీలు ఉన్నాయి. సో ఇంతకన్నా ఈ టాపిక్ మీద మాట్లాడడానికి ఎక్స్పర్ట్ ఉండరు ఇండియాలోనే. సో నిజంగా చాలా మంచి. ఒకసారి అంటే నిన్న ఫాలో కాని ప్రేక్షకుల కోసం ఇవాళ మరొకసారి నేను డాక్టర్ పిజి శాస్త్రి గారికి మనస్ఫూర్తిగా కోటి ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాకుండా ప్రపంచంలో, నేను అమెరికాలో కూడా చాలా మంది చూశారు. సో అమెరికాలో, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అసలు మేడిగడ్డ ఎందుకు కుంగింది, మేడిగడ్డ ఫెయిల్యూర్ స్టోరీ. ఎందుకంటే ఫెయిల్యూర్కు కారణం తెలిస్తేనే సక్సెస్ అవుతాం లైఫ్లో. మనం ఫెయిల్యూర్ కారణం అయితేనే నెక్స్ట్ పోస్ట్ మార్టం చేస్తేనే సక్సెస్ అన్నది అవుతాం. సో ఈ ఫెయిల్యూర్ స్టోరీ కారణం ఏంటి అన్నది నిన్న చాలా వివరంగా ప్రజెంట్ చేశారు. ఒకసారి సినాప్సిస్ చెప్దాం. చెప్పబోయే ముందు డాక్టర్ పిజి శాస్త్రి గారి ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. అంటే మనం దీనికి కారణం చెప్పే వ్యక్తి క్రెడిబిలిటీ ఆల్సో ఇంపార్టెంట్ కదా. సో డాక్టర్ పిజి శాస్త్రి గారి ప్రొఫైల్ ఏంటంటే, ఆయన ఐఐటి ఖరగ్పూర్ లో 1957లో బీటెక్ హానర్స్ చేశారు. అప్పుడు దేశంలో ఒకటే ఐఐటి ఉండేది, అది ఖరగ్పూర్ ఐఐటి. మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఎంటెక్ పట్టా అందుకున్నారు. కేఎల్ రావు ఇంజనీరింగ్ పితామహుడు దగ్గర ఆయనతో కలిసి పనిచేశారు. స్వయంగా తొలి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని చెప్పారు. మోడర్న్ టెంపుల్స్, ఇరిగేషన్ ప్రాజెక్టే మోడర్న్ టెంపుల్స్ అని చెప్పారు. ఎందుకంటే అప్పుడు అగ్రికల్చర్, హరిత విప్లవం లాంటి దేని పరిస్థితుల్లో. సో ఆ తర్వాత 1962లో జర్మనీలో పిహెచ్డి చేశారు. ఆ తర్వాత రెండో పిహెచ్డి డాక్టర్ ఆఫ్ సైన్స్ కూడా ఆయన గ్రౌండ్ వాటర్ మీద చేశారు. సో రెండిట్లో ఎక్స్పర్ట్ అయినా. తర్వాత మన వరంగల్ ఆర్ఈసి అంటాం, ఇప్పుడేమో అది ఎన్ఐటి అయింది. వరంగల్ ఆర్ఈసి ప్రిన్సిపల్ గా 90sలో పనిచేశారు. ఆ తర్వాత ఆల్మట్టి ప్రాజెక్ట్ 96లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు వివాదం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయన నేతృత్వంలోనే కమిటీ వేసి దాన్ని రిజాల్వ్ చేయమని చెప్పింది. అదేవిధంగా 2005లో ఆయన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, పోలవరం ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇచ్చారు. సో 89 సంవత్సరాల వయస్సులో ఒక లివింగ్ లెజెండ్. సివిల్ ఇంజనీర్లు అందరికి కూడా, సివిల్ ఇంజనీరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప ఇంజనీర్లలో పిజి శాస్త్రి గారు ఒకళ్ళు. నేను అందుకనే ఆయన ఫార్మర్ విజిటింగ్ ప్రొఫెసర్ ఎట్ ఒహియో స్టేట్ యూనివర్సిటీ యుఎస్ఏ. తర్వాత మన దగ్గర వాల్మార్టీలో డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. ఇంకా చాలా ఉన్నాయి, 1-2 కాదు. వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్ గా ఉన్నారు. సో ఆయన సేవల్ని మన తెలుగు రాష్ట్రాలు రాజశేఖర రెడ్డి సమయంలో జలయజ్ఞంలో ఉన్నప్పుడు ఆయనకు ఫోన్ చేసి మొత్తం అసలు అన్ని యూజ్ చేసుకున్నారు. ప్లస్ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ లో కూడా కీలక పాత్ర, లిఫ్ట్ దానిలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇప్పటికి కూడా చాలా మంది లిఫ్ట్ ప్రాజెక్ట్ లో సక్సెస్ అయింది ఒకటి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ అని చెప్తారు. దేవాదులు కానీ మిగతాయి కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదంటారు. సో ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలు ఎందుకు వినియోగించుకోవట్లేదో అర్థం కాలేదు. సో ఒక భీష్మ పితామహుడు లాంటి వ్యక్తి ఆయన మేడిగడ్డ ప్రాజెక్టు కూలిన వెంటనే ఆ వారం రోజుల్లోనే డయాగ్రామ్ గీసి దాని డిజైన్ అప్పుడు తెప్పించుకొని దానికి కారణం ఏంటో శాటిలైట్ పిక్చర్స్ తో సహా నిరూపించారు. నాకైతే ఇది 6 నెలల క్రితమే చూపించారు. నిన్న ప్రజెంట్ చేసింది నాకు 6 నెలల క్రితమే ఆయన చూపించారు. అప్పుడు నేను సరైన సమయం చూసి దీన్ని బయట పెట్టాలి అని అనుకున్నాను. కొంత లేట్ అయింది, బట్ ఇప్పటికైనా మేడిగడ్డ ఫెయిల్యూర్ స్టోరీ ఏంటి అన్నది తెలిసింది.
ఇవాల్టి డిబేట్ లో మనం 2 విషయాలు డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మేడిగడ్డ, ఎందుకంటే చాలా మంది నిన్న రాత్రి అయింది కాబట్టి ఇప్పుడు నీళ్లు ఎత్తిపోయొచ్చా లేదా కన్నెపల్లి పంప్ హౌస్ అడుగుతున్నారు. రెండవది తుమ్మిడి హెడ్డి బెటరా, ప్రాణహిత చేవెళ్ళ బెటరా, రీడిజైనింగ్ కు ఏది రీడిజైనింగ్ కరెక్టేనా కాదా అన్నది కూడా ఇవాళ తెలుసుకుందాం. అయితే దానికి ముందు సినాప్సిస్, నిన్న పీజీ శాస్త్రి గారు ఈ ఫెయిల్యూర్ స్టోరీకి కారణం ఏం చెప్పారనేది ఒక 5 minutes లో సినాప్సిస్ చెప్తాను. సార్ స్లైడ్ చూపించు. ఎస్ సార్, దీని ముందు స్లైడ్. సో బేసిక్గా ఆయన దీని ముందు స్లైడ్ సార్, దీనికంటే ముందు. ఎస్, సో ఆయన ఇన్వెస్టిగేషన్లో ఆయన చాలా క్లియర్గా శాటిలైట్ పిక్చర్ తీసుకున్నారు. 13th February 2020 మేడిగడ్డకు సంబంధించిన శాటిలైట్ పిక్చర్ మనం అది చూడొచ్చు. ఆ శాటిలైట్ పిక్చర్లో ప్రాజెక్ట్ కట్టిన 6 నెలలకే డిస్లాడ్జ్డ్, అక్కడ మనకు ఫ్రేమ్ తీసేస్తే పీసీఆర్ తీసేస్తే కనబడుతుంది, డిస్లాడ్జ్డ్ అండ్ స్కాటర్డ్ కాంక్రీట్ బ్లాక్స్. ఫ్రేమ్లోంచి మమ్మల్ని తీసేస్తే కనబడుతుంది పీసీఆర్. డిస్లాడ్జ్డ్ అండ్ స్కాటర్డ్ కాంక్రీట్ బ్లాక్స్ 6 నెలలకే మనకు కనబడుతున్నాయి. 6 నెలలకే మేడిగడ్డ ప్రాజెక్ట్ లో అక్కడ బ్లాక్స్ అన్ని కూడా కొట్టుకుపోయి ఉన్నాయి. ఎస్, నెక్స్ట్ శాటిలైట్ పిక్చర్ సార్. సో బ్లాక్ 7 లో ఇసుక మేటలు అన్ని కూడా వేసున్న శాటిలైట్ ఇమేజ్ మనం 8th December 2020 శాటిలైట్ ఇమేజ్ లో చూడొచ్చు. బ్లాక్ 7 ఏదైతే కుంగిపోయిందో మేడిగడ్డలో. ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్. మేడిగడ్డ సంబంధించి 8 January 2024, అంటే కుంగిపోయిన 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అక్టోబర్ 21, 2023 తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఏం జరిగింది అన్నది అక్కడ మనం చూడొచ్చు ఇసుక మేటలు. ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్. మేడిగడ్డ ఒకటే కుంగిందా? అన్నారం పరిస్థితి ఏంది చూడండి. అన్నారం కూడా సేమ్, అన్ని ఒకటే టెక్నాలజీతో కట్టారు. 22nd December 2020 రోజు అన్నారంలో కూడా ఏ విధంగా ఆ బ్లాక్స్ అన్ని కొట్టుకుపోయాయి. వితిన్ 1 year 1.5 years అన్నారం నిర్మించిన తర్వాత ఎట్లా ఉందో మనం ఆ శాటిలైట్ ఇమేజ్ లో చూడొచ్చు. ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్. సేమ్ మళ్ళీ అన్నారం బ్యారేజీ 6th December 2022 బ్లాక్స్ ఏ విధంగా కొట్టుకుపోయాయన్నది శాటిలైట్ ఇమేజ్ లో మనం చూడొచ్చు. ఎస్ సార్. సుందిళ్ల బ్యారేజ్ 22nd January 2021 లో ఏ విధంగా బ్లాక్స్ డిస్లాడ్జ్ అయ్యాయో కూడా మనం ఈ శాటిలైట్ ఇమేజ్ లో చూడొచ్చు. సో ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలతో సహా, ఆయన ఏదో మామూలుగా గీసి కాదు, శాటిలైట్ పిక్చర్ తో సహా ఇవి అది ఆయన చెప్పారు. ఒక్కసారి ఆ డిజైన్ చూసిన తర్వాత నాకు ఇది ఖచ్చితంగా కుంగిపోతుందని నాకు 2 నిమిషాల్లోనే అర్థమైపోయింది అన్నారు. ఆ శాటిలైట్ ఇమేజెస్ తో సహా ముందే ఎందుకు కుంగిపోయింది అన్నది ఆయన ప్రూవ్ చేయగలిగారు. ఎస్ సార్, నెక్స్ట్. సో మేజర్గా ఆయన చెప్పింది ఏంటంటే, మేజర్ ప్రాబ్లం ఏంటంటే మేడిగడ్డకు సంబంధించి డిజైన్ లోపంలో సార్ పాండ్ లెవెల్ కి సంబంధించి చూపిస్తారు. పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ సంబంధించిన ఒకసారి స్లైడ్ చూపించండి. సో మేజర్గా ఇది దేశంలో ఉన్న బ్యారేజీల్లో పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా ఎంత ఉంది, మేడిగడ్డ దగ్గర ఎంత ఉంది. సర్ అర్దర్ కాటన్ బ్యారేజ్ గోదావరి రాజమండ్రి మీద ఉంటుంది. పాండ్ లెవెల్ 14, క్రస్ట్ లెవెల్ 10.6, డిఫరెన్స్ ఎంత 3.4. అట్లాగే ప్రకాశం బ్యారేజ్ 3.66. లాస్ట్ చూడండి, పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా 3.66 ఉంటుంది. సుంకేసుల 7 ఉంది. వంశధార బ్యారేజీ 4.51 ఉంది. అట్లాగే మనం చూసుకుంటే గనక కావేరీ రివర్ మీద ఉంది 3.87 ఉంది. గంగా నది మీద ఫరక్కా బ్యారేజీ 6.1 ఉంది. నెక్స్ట్ స్లైడ్ సార్. కానీ మనం లాస్ట్ లో చూస్తే, ఈ స్లైడ్ లో చూస్తే ఢిల్లీలో చూడండి, న్యూ ఓక్లా బ్యారేజ్ పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా 5.5. లాస్ట్ ఈ స్లైడ్ లో లాస్ట్ లైన్ లో మనం చూడాలి. అట్లాగే ఏ బ్యారేజ్ చూసినా పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా తక్కువ ఉండాలి. కానీ సుందిళ్లలో 10 కనిపిస్తుంది. పాండ్ లెవెల్ 130, క్రస్ట్ లెవెల్ 120. అదేవిధంగా అన్నారంలో పాండ్ లెవెల్ 120, క్రస్ట్ లెవెల్ 109.
అంటే 11. అట్లాగే మేడిగడ్డలో 100 పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ 89. డిఫరెన్స్ ఎంత? 11. సో 3, 4, 5, 6 ఉండాల్సింది పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య హెడెట్ క్రస్ట్, దీన్ని హెడెట్ క్రస్ట్ అని అంటారు, అది 11 వరకు మనకు కనిపిస్తుంది. ఇంత 11 తేడా ఎందుకు పెట్టారంటే రిజర్వాయర్లో స్టోరేజ్ కోసం, అంతే కదా సార్? ఎక్కువ స్టోరేజ్ కోసం పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా. అంటే అన్నారంలో 16 టీఎంసీలు రిజర్వ్ చేసేందుకు, మేడిగడ్డలో 16 టీఎంసీలు, సుందిలలో 11, అన్నారంలో 8 టీఎంసీలు నిల్వ చేసేందుకు కోసం పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా పెట్టారు. ఇంత డిఫరెన్స్ పెట్టారు. ఇంత డిఫరెన్స్ పెట్టకూడదా అంటే పెట్టొచ్చేమో, కానీ పెట్టినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్ సార్, ఆ స్లైడ్ వెలాసిటీ స్లైడ్కి వెళ్ళండి సార్. పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ ఈ విధంగా పెట్టినప్పుడు వెలాసిటీ అన్నది, అంటే నీరు ప్రవహించే వేగం, వెలాసిటీ అన్నది చాలా ఎక్కువ అవుతుంది. వెలాసిటీ ఎక్కువైనప్పుడు, ఎస్ సార్, సో వెలాసిటీ మనకు నార్మల్ గా అన్ని బ్యారేజెస్ లో యావరేజ్ గా 3 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. అంటే 3 మీటర్లు పర్ సెకండ్ ఉంటుంది. కానీ ఇక్కడ మేడిగడ్డ దగ్గర వెలాసిటీ ఎంత అయిందో మనం చూడొచ్చు. V is equal to √2gh. చిన్నప్పుడు మనం ఫిజిక్స్ లో చదువుకున్నాం. V అంటే వెలాసిటీ ఈక్వల్ టు √2g అంటే గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి. భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి 9.81 ఇంటూ హైట్ అంటే అక్కడ ఈ పాండ్ గేటు, క్రస్ట్ మధ్య తేడా 10.4 వచ్చింది. సో 3 or 4 ఉండాల్సింది 14.3 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ వచ్చింది. ఇంత వెలాసిటీతో వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇంజనీర్లు దానికి తగ్గట్టు ఎనర్జీ డిసిపేటర్స్, అంతేనా సార్? ఎనర్జీ డిసిపేటర్స్ ని పెట్టాలి. ఆ విధంగా ఎనర్జీ డిసిపేటర్స్ ని పెట్టలేదు. పెట్టనందువల్ల ఈ సమస్య వచ్చి ఇది హై వెలాసిటీతో ట్రావెల్ చేయడం వల్ల మేడిగడ్డ, ఆ స్లైడ్కి వెళ్ళండి సార్, మేడిగడ్డ డిస్లోకేట్ అయింది. సో బేసిక్ గా ఈ సమస్యతో మేడిగడ్డలో బ్లాక్స్ అన్ని కూడా కొట్టుకుపోయాయి. అయితే చాలా మంది అడిగారు, 28 లక్షల క్యూసెక్కులు వచ్చినప్పుడు ఎందుకు కొట్టుకుపోలేదు, చిన్న ప్రవాహానికి ఎందుకు కొట్టుకుపోయిందని. 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినప్పుడు గేట్లన్నీ తెరుచున్నాయి. సో అప్పుడు వెలాసిటీ అన్న సమస్యనే ఉండదు, అంతేనా సార్? అదొక రోడ్ ఓవర్ బ్రిడ్జ్. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ దగ్గర ఒక్కోసారి 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల క్యూసెక్కుల వరద కూడా వస్తుంది, అంతేనా సార్? ఆర్థర్ కాటన్ బ్యారేజ్ దగ్గర 40 లక్షలు, 50 లక్షల క్యూసెక్కుల వరద కూడా వస్తుంది. సో ఆల్ గేట్స్ ఫుల్లీ ఓపెన్ ఉన్నప్పుడు అక్కడ వెలాసిటీ అన్నది సంబంధం ఉండదు. నీళ్లు దాని నుంచి వెళ్తాయి, వెళ్ళినప్పుడు ఉండదు. కానీ 28 లక్షల ఫ్లడ్ కు తట్టుకోలేని ప్రాజెక్టు చిన్నదానికి ఎందుకు అయింది అంటే, ఈ ఫ్లడ్ ప్రవాహం చిన్నగా ఉన్నా దాని వెలాసిటీ ఎక్కువ అవడం వల్ల ఎనర్జీ డిసిపేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీ డిసిపేటర్స్ ను సరిగ్గా ఇంజనీర్లు దాన్ని డిజైన్ చేయకపోవడం వల్ల ప్రాజెక్టు ఫెయిల్ అయింది అని చెప్పి నిన్న దానిలో క్లియర్ గా చెప్పారు. సో ఇవాళ మనం 2-3 అంశాలు తెలుసుకుందాం సార్. ఒకటి, ఈ ప్రాజెక్టు ఇప్పుడు కొంతమంది బాంబులు పెట్టి పేల్చారు అని అన్నారు. బాంబులు పెట్టి పేల్చారు, అది సాధ్యమా సార్? ఒక వార్ఫేర్ లో బిట్వీన్ 2 నేషన్స్ ఈ వాటర్ సోర్సెస్ చాలా ప్రధానం కాబట్టి దేశానికి ఎనిమికి టార్గెట్ ఏమిటంటే డ్యామ్స్, బ్యారేజెస్, ఇవి టార్గెట్ గా వార్లో ఉంటాయి. అందుకనే వార్ టైంలో ప్రతి కంట్రీ కూడా తన డ్యామ్స్, బ్యారేజెస్ కి సెక్యూరిటీ పెంచుతుంది. ఎనిమి దాని నాశనాలు చేయకుండా. అది ఎంతో దుర్భిక్షం తీసుకొస్తుంది అవి కనుక దెబ్బతింటే. సో వార్లో తప్పకుండా ఇవి టార్గెట్స్ గా ఉంటాయి. అదే థింకింగ్ తో ఇక్కడ కూడా ఏదైనా కుట్ర జరిగి బాంబులు పెట్టారా అన్న థింకింగ్ కొంతమందిలో డెవలప్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఆ స్కోప్ ఏమీ లేదు.
ఈ బ్యారేజీ కుట్రపూరితంగా ఈ 3 బ్యారేజీలు పర్టికులర్గా మేడిగడ్డ బ్యారేజ్ కుట్రపూరితంగా ఎక్స్ప్లోజన్స్ పెట్టి ఎక్స్ప్లోజివ్స్ వాడుతూ దీన్ని డ్యామేజ్ చేశారేమో అనటానికి స్కోపే లేదు. ఇది ఫెయిల్ అయింది దానివల్ల కాదు. ఓకే, దానివల్ల అసలు ఆ అభిప్రాయం ప్రజల్లో ఇంకా ఉండకూడదు. ఓకే, సో దీనిలో కుట్రకోణం అన్నది అసలు లేదు. ఓకే, సో సార్ ఇంకా 2 విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ రైతాంగం అంతా ఎదురు చూస్తుంది. మేడిగడ్డ ఒకసారి మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ డయాగ్రామ్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు నీళ్లు ఎత్తిపోయొచ్చా లేదా? నిన్న రాత్రి చాలా లేట్ అయింది కాబట్టి కొద్దిమంది అడిగారు, ఇంతకు సార్ ఏం చెప్పారు, కుంగింది చూసాం కానీ నీళ్లు ఎత్తిపోయొచ్చా లేదా? ఇప్పుడు నీళ్లు ఎత్తిపోస్తే అన్నారం సుందిళ్ళకి ఏమైనా ప్రమాదమా? సరే, అన్నారం సుందిళ్ళ మేడిగడ్డ కుంగింది కానీ అన్నారం సుందిళ్ళ కుంగలేదు. అవి కూడా కుంగడం లేకపోతే ఏమైనా కొట్టుకుపోవడం ఏమైనా జరుగుతుందా? ఇంతవరకు మీరేం విన్నారంటే నా దగ్గర నుంచిను మేడిగడ్డ బ్యారేజీ కుంగటానికి ప్రధాన కారణం సూపర్క్రిటికల్ ఫ్లో గేట్ బాగా క్లోజ్ చేసి చిన్న ఓపెనింగ్ పెట్టినప్పుడు, క్లోజ్ చేసిన గేట్ ఎత్తుతున్నప్పుడు చిన్న ఓపెనింగ్ నుంచే పెద్ద ఓపెనింగ్కి వెళ్తాం. సో చిన్న ఓపెనింగ్తోనే స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న ఓపెనింగ్లు క్రాక్ ఓపెనింగ్ అని కూడా అంటాం. బికాజ్ ఒక కాంక్రీట్ బాల్లో క్రాక్స్ సన్నగా చక్కగా మొదట్లో ఫార్మ్ అవుతాయి కాబట్టి ఫెయిల్ అయ్యేటప్పుడు. సో ఇక్కడ కూడా ఆ ఓపెనింగ్ థిన్గా స్మాల్ బిట్తో ఉంటే దాన్ని క్రాక్తో కంపేర్ చేశారు ఊరికే పొయిటిక్గా. దాన్ని క్రాక్ ఓపెనింగ్ ఆఫ్ ది గేట్ అంటాం. సో క్రాక్ ఓపెనింగ్ ఆఫ్ ది గేట్తోనే లిఫ్ట్ చేస్తున్నప్పుడు హయ్యర్ ఓపెనింగ్స్కి వెళ్తాం, పూర్తిగా క్లోజ్ అయిన గేట్ని. సమ్మర్ సీజన్ తర్వాత గేటు పూర్తిగా క్లోజ్ అయినప్పుడు సమ్మర్ సీజన్లో సేవ్ చేయటానికి వాటరు లిఫ్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఫ్లడ్ సీజన్ వచ్చినప్పుడు ఆగస్టు, సెప్టెంబరు, నవంబర్లో లిఫ్ట్ చేస్తాం. హై ఫ్లడ్లో కంప్లీట్గా లిఫ్ట్ చేస్తాం. బికాజ్ ఫ్లడ్ వార్నింగ్ సిగ్నల్ మనకు వస్తుంది కాబట్టి. సో గేటు లిఫ్ట్ చేస్తున్నప్పుడు క్లోజ్డ్ పొజిషన్ నుంచి చిన్న ఓపెనింగ్తోనే స్టార్ట్ చేస్తాం. ఆ చిన్న ఓపెనింగ్ ఉన్నప్పుడు పాండ్ లెవెల్ దగ్గర వాటర్ ఉంటే హెడ్ చాలా ఉంటుంది. ఆ హై హెడ్తో లార్జ్ వెలాసిటీతో అది గ్లేసెస్ మీదకి, ఆ స్లోపింగ్ ఫ్లోర్ మీదకి వస్తుంది. అక్కడి నుంచి ఏప్రాన్ మీదుగా రివర్ బెడ్లోకి వెళ్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను దాన్ని. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తున్నారు. స్మాల్ ఓపెనింగ్ ఆఫ్ ది గేట్ ఉంది. సూపర్క్రిటికల్ ఫ్లో, లార్జ్ వెలాసిటీ ఫ్లో గ్లేసిస్ మీద వచ్చింది. అది ఏప్రాన్ మీదకి వచ్చి ఏప్రాన్ మీద స్టిల్లింగ్ బేసిన్ ఉండాలి, ఎఫెక్టివ్ స్టిల్లింగ్ బేసిన్ ఉండాలి. అప్పుడు అది సబ్ క్రిటికల్ ఫ్లోగా కన్వర్ట్ అవుతుంది. ఎఫెక్టివ్ అయితే స్టిల్లింగ్ బేసిన్, లో వెలాసిటీ ఫ్లో రివర్ బెడ్ మీదకి వస్తుంది. కానీ స్టిల్లింగ్ బేసిన్ కనుక ఎఫెక్టివ్గా ఉండకపోతే స్టిల్లింగ్ బేసిన్నే ఎనర్జీ డిసిపేటర్ అని కూడా అంటారు. ఆ ఎనర్జీ డిసిపేటర్ ప్రాపర్గా డిజైన్ చేయకుండా ఉంటే, ప్రాపర్ డిజైన్ అంటే ఏమిటి ఈ కేసులో? హై వెలాసిటీ సూపర్క్రిటికల్ ఫ్లో which is of the order of 10 meters per second, 12 meters per second, 14, 15 meters per second.
such flows do not occur in mild slope rivers, in plain lands. Godavari, we are talking about ఎక్కడ మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందెళ్ల దగ్గర గోదావరి ఎలా ఉందంటే మైల్డ్ స్లోప్ రివర్ బెడ్ మీద వెళ్తుంది. అక్కడ న్యాచురల్ ఫ్లో, ఫ్లడ్ ఫ్లో కాకపోతే వెలాసిటీ విల్ బి ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 3 meters per second, 4 meters per second, వాళ్ళ కంటే ఎక్కువ ఉండదు న్యాచురల్ రివర్ ఫ్లో. ఆ విధంగా ఆ క్రాస్ సెక్షన్ అంతా డెవలప్ అయింది శాండీ రివర్ బెడ్తో. ఎప్పుడైతే వెలాసిటీ పెరుగుతుందో న్యాచురల్ రివర్లో, ఎప్పుడు పెరుగుతుంది? ఫ్లడ్ పీరియడ్లో. సివియర్ ఫ్లడ్స్ మనం చూస్తూ ఉంటాం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో. క్యాచ్మెంట్ ఏరియాలో హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు, తుఫానుల్లో సివియర్ ఫ్లడ్స్ ఉంటాయి. ఆ గట్టు మీద నుంచుంటే మన గోదావరి గట్టు మీద బ్రహ్మాండమైన హోర్ద ఆ ప్రవాహం వెళ్తూ ఉంటాయి. దాంట్లో చచ్చిపోయిన క్యాటిల్ కూడా చూస్తూ ఉంటాం. కొట్టుకుపోయిన హౌసెస్, పాకలు అవి కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. ఆ బ్యాంక్ మీద నుంచున్న మనకు కూడా భయంగా ఉంటుంది. ఒక్కసారి ఆ కాళేశ్వరం చూపిస్తారా సార్ డయాగ్రామ్? కాళేశ్వరం సంబంధించిన డయాగ్రామ్. ఎస్ సార్. సో ఇప్పుడు దీనిలో ఇప్పుడు లిఫ్ట్ చేయడానికి ఎంత % రిస్క్ ఉంటుంది? కన్నెపల్లి మేడిగడ్డ అయితే గేట్లు తెరిచి ఉంచి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అంటున్నారు. లిఫ్ట్ చేస్తే ఎంత % రిస్క్? 50-50యా, 30-70యా? అసలు రిస్క్ అంటేనే అన్సర్టనిటీ గురించి చెప్పేదే రిస్క్. అన్సర్టనిటీని ఎంత % ఉంటుంది అని అలా చెప్పలేము. 3% ఉంటుంది అని చెప్పామనుకోండి, లెటెస్ట్, అది సర్టనిటీ అన్నమాట. రిస్క్ అనే వర్డ్లోనే అన్సర్టనిటీ అనే మాట ఉంది. సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ రిస్క్కి ఫ్రీక్వెన్సీ, ఎన్నిసార్లు ఆ రిస్క్ వస్తూ ఉంటుంది, ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ది రిస్క్. చాలా ప్రమాదం, ఎన్నో రకంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇలాంటివన్నీ జరిగేది. ఇంటెన్సిటీ ఆఫ్ ది డ్యామేజ్ కాజ్డ్ బై ది రిస్క్. సో ఈ రెండు మనం ఫ్రీక్వెంట్గా స్టడీ చేస్తాం. ఇప్పుడు నేనేమంటానంటే ఎన్డిఎస్ఏ మనకి ఏం రెగ్యులేషన్ ఇచ్చింది? గేట్స్ కంప్లీట్గా ఈ 3 బ్యారేజ్లోనే ఓపెన్గా ఉంచాలి. ఎందుకు? ఇప్పటికే డ్యామేజ్ ఉంది కాబట్టి 3 బ్యారేజీల్లోనూ. ఏమాత్రం గేట్స్ కనుక క్లోజ్ చేస్తే, రివర్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ తీసుకొస్తే, అప్పుడు రివరు ఇంకా ఫర్దర్గా రియాక్ట్ చేసి ఈ డ్యామేజ్ ఇంకా ఫర్దర్ అవుతుందా? డ్యామేజ్ రెక్టిఫై చేసేంత వరకు, రిహాబిలిటేట్ చేసేంత వరకు ఈ 3 స్ట్రక్చర్స్ని మీరు గేట్స్ కంప్లీట్గా ఓపెన్ చేయండి, ఓపెన్ చేసే పొజిషన్లో ఉంచండి దాన్ని అని మనకు ఒక కాషన్ ఇచ్చారు, ఒక రికమెండేషన్ ఇచ్చారు. తప్పదు, అది వాళ్ళు ఇచ్చింది చాలా మీనింగ్ఫుల్ రికమెండేషనే. నార్మల్ పరిస్థితుల్లో తప్పకుండా రికమెండేషన్ ఫాలో అవ్వాల్సిందే. బట్ ఇప్పుడు అబ్నార్మల్ పరిస్థితి వచ్చింది. కనివిని ఏరియాని ఎల్ నీనో ఎఫెక్ట్ వలన మనం ఇంతకాలం అనుభవిస్తున్నది ఏమిటి? జూన్లో కూడా బాగా రెయిన్ఫాల్ పడుతున్నాయి. అసలు రెయిన్ఫాల్ మేలోనే పట్టం బిగినైంది 3-4 ఏళ్ల నుంచి. జూన్లో తప్పకుండా మాన్సూన్ రెయిన్ఫాల్ బిగిన్ అవుతుంది. జూలైలో కూడా రెయిన్ఫాల్, హయ్యర్ రెయిన్ఫాలే ఉంటుంది. ఆగస్టులో కూడా హయ్యర్ రెయిన్ఫాలే ఉంటుంది. అది మనకు తెలిసిన విషయం, అనుభవిస్తున్న విషయం. బట్ ఉన్నట్టుండి ఈ ఏడాది ఏమైంది? 3-4 ఏళ్ల తర్వాత ఎల్ నీనో ఎఫెక్ట్ వలన
పైగా ఇది సుపీరియర్ ఎల్ నీనో, మామూలు ఎల్ నీనో ఎఫెక్ట్ కాదు. ఇంతవరకు ప్రాక్టికల్గా రెయినే లేదు. జూలై ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ది జూలై మంత్ ఈజ్ ఓవర్. ఇంకా న్యూస్ పేపర్ మన ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి, న్యూస్ పేపర్స్లో మనం ఏం చూస్తున్నాం, ఆ ప్రిడిక్షన్స్ అక్టోబర్ వరకు కూడా రెయినే పడదేమో, రెయిన్ పడదు అన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్టోబర్ వరకు రెయిన్ పడకపోతే ఎలాగో అగ్రికల్చరల్ యాక్టివిటీ బాగా సఫర్ అవుతుంది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, రైతులు చాలా భేద స్థితిలోకి వస్తారు. వాళ్ళు ఫుడ్ ప్రొడ్యూస్ చేయకపోతే ఆ ఎఫెక్ట్ మన అందరి మీద ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. అదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై ఎఫెక్ట్ అవుతుంది. తీవ్ర కరువు పరిస్థితులు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం కొంచెం రిస్క్ తీసుకోవటం అవసరం అవుతుందేమో. అంటే ఏమిటి రిస్క్ తీసుకోవటం? వాళ్ళు ఏమిచ్చారు, ఎన్డిఎస్ఏ రికమెండేషన్ ఏమిటి? మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందెళ్ళ దగ్గర 3 చోట్ల కూడా గేట్స్ ఎప్పుడు ఓపెన్ చేసే ఉండాలి, కంప్లీట్గా ఓపెన్ చేసి ఉండాలి. ఎందుకంటే మనం చూసాం 3 చోట్ల ఫెయిల్యూర్ అయింది. సివియర్ ఫెయిల్యూర్ ఏమో మేడిగడ్డ దగ్గర ఉంది. అందువల్ల 3 చోట్ల అలా గేట్స్ ఎత్తే ఉంచండి. ఉంటే ఏమో ఫర్దర్ ఫెయిల్యూర్ రాకుండా ఉంటే దాన్ని రెమిడియేట్ చేయటం, రీహాబిలిటేట్ చేయటం ఈజీ అవుతుంది. ఫర్దర్గా ఫెయిల్యూర్స్ వస్తే ఇంకా కష్టం అవుతుంది ఆ రిపేర్లు చేసి మామూలు స్థితికి తీసుకురావటం అని ఒక కాషస్ రికమెండేషన్ ఇచ్చారు మనకు. ఈ పరిస్థితులు చూద్దాం. ఎల్ నీనో వలన తీవ్ర కరువు పరిస్థితి వచ్చేటట్టుగా ఉంది, బిగిన్ అయింది అప్పుడే. అందుకని ఒకవేళ ప్రాణహిత రివర్లోంచి గోదావరిలోకి, ప్రాణహిత క్యాచ్మెంట్ జనరల్గా మనం ఏం చూస్తున్నామంటే చాలా పెద్ద క్యాచ్మెంటు. గోదావరిలో 1/3 ఆఫ్ ది క్యాచ్మెంట్, టోటల్ గోదావరి క్యాచ్మెంట్లో 1/3 ప్రాణహితనే. ప్రాణహిత చాలా పెద్ద రివరు, పైగా అదంతా అడవులు, ఫారెస్ట్ ఏరియా. అందుకని ప్రాజెక్టులు అవి కట్టడం వీలు కాదు. సో అక్కడ కొత్తగా స్ట్రక్చర్స్ వచ్చి వాటర్ని ఇంపౌండ్ చేయవు. కాబట్టి ప్రాణహిత రివర్లో బాగా ఫ్లోస్ వచ్చి గోదావరిలో కలుస్తున్నాయి. సో అది ఒక సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ తెలంగాణ. అలాంటి పరిస్థితులు గనక వస్తే అంటే ఏమిటి, ప్రాణహితలో బాగా వాటర్ ఉండి అది గోదావరిలోకి వస్తుంది. అప్పుడు మేడిగడ్డ దగ్గర వాటర్ లెవెల్ ఎంత ఉంటుందంటే న్యాచురల్ రివర్ వాటర్ లెవెలే, గేట్స్ ఓపెన్గా ఉండగా న్యాచురల్ రివర్ వాటర్ లెవెలే మినిమం డ్రాడౌన్ లెవెల్ కంటే. మినిమం డ్రాడౌన్ లెవెల్ దేనికి? పంపులకి. పంపుల ఇంటేక్ కంప్లీట్గా వాటర్లో మునిగి ఉంటాయి. కన్నెపల్లి పవర్ హౌస్ దగ్గర, పంప్ హౌస్ దగ్గర ఆ కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క ఇంటేక్ పంప్స్ ఒక ఇంటేక్ పాయింట్స్ కంప్లీట్గా వాటర్లో మునిగి ఉండాలి. అక్కడి నుంచి వార్టెక్స్ కనుక ఫార్మ్ చేస్తే ఆ వార్టెక్స్ కిందకి వెళ్ళి ఎయిర్ని తీసుకెళ్ళకూడదు. అందుకని కొంచెం డెప్త్ ఆఫ్ వాటర్ అబౌవ్ ది ఇంటేక్ ఉండాలి. అందుకనే ఇంజనీర్లు దాన్ని ప్రిస్క్రైబ్ చేసి ఎండిడిఎల్ అని అన్నారు, మినిమం డ్రాడౌన్ లెవెల్. అక్కడ మీరు పెడితే వార్టెక్స్ ఫార్మ్ అయినా కూడా ఆ ఎయిర్ పంపు యొక్క సక్షన్ పైపులోకి వెళ్ళదు. వెళితే ఏమవుతుంది, దానివల్ల మనకు ఎఫిషియన్సీ బాగా తగ్గిపోతుంది. కంప్లీట్గా వాటర్ ఆక్యుపై చేయవలసింది పోయి ఎయిర్ కూడా అందులోకి వెళ్తుంది.
అందువలన ఈ ప్రాబ్లం అవాయిడ్ చేయటానికని ఆ వార్టెక్స్తో పాటు ఏదైనా కూడా ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ కూడా వెళ్ళిపోవచ్చు ఆ సక్షన్ వలన. ఇవన్నీ అవాయిడ్ చేయటానికని మినిమం డెప్త్ ఉండాలి ఇంటేక్ మీద అని ఎండిడిఎల్ డిసైడ్ చేస్తారు. సో ఎప్పుడైతే ప్రాణహిత వాటరు ఎండిడిఎల్ వరకు తప్పకుండా వస్తుందో గేట్లు ఏమాత్రం క్లోజ్ చేయకుండా మేడిగడ్డ దగ్గర మీరు పంపింగ్ చేయకూడదా? చేస్తే ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? అన్నారంలోకి వెళ్తుంది. అన్నారంలో పంపు చేస్తే అది సుందెళ్లలోకి వెళ్తుంది. సుందెళ్లలో పంపు చేస్తే ఈ ప్రాణహిత వాటరు గోదావరి రివర్లో న్యాచురల్ ఫ్లో లేకపోయినా ప్రాణహిత నుంచి వచ్చిన వాటరు ఈ రకంగా 3 చోట్ల పంపింగ్ చేసి ఫైనల్గా మీరు దాన్ని ఎల్లంపల్లి రిజర్వాయర్కి తీసుకెళ్ళగలరు కదా. తీసుకెళ్తే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలాగో ఉంది. దానివల్ల అగ్రికల్చరల్ యాక్టివిటీకి డ్రింకింగ్ వాటర్ సప్లై యాక్టివిటీకి మనం కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం కదా. ఎందుకు అది టేకప్ చేయకూడదు అంటే చేయొచ్చా చెప్తా. తప్పకుండా చెయ్యాలి అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. రెండో పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి? మరి మేడిగడ్డ దగ్గర గేట్ ఓపెన్ గానే పెంచుకుంటూ ఉంటుంది, ఏం పర్వాలేదు. ఎన్డిఎస్ఏ రికమెండేషన్ మనం వైలేట్ చేసినట్టు కాదు. కానీ అన్నారం దగ్గర సుందెళ్ల దగ్గర ఆ రిజర్వాయర్ నిండటం బిగించేసి ఎండిడిఎల్ వరకు వాటర్ రావాలంటే ఒక దగ్గరగా 8 టీఎంసీల వాటర్ అయినా పంపు చేసి పెట్టాలి. గేట్స్ క్లోజ్ చేస్తే గాని 2 చోట్ల అన్నారం దగ్గర సుందెళ్ల దగ్గర 2 చోట్ల గేట్లు కంప్లీట్ గా క్లోజ్ చేస్తే గాని వాటర్ బిల్డప్ అవ్వదు. ఎండిడిఎల్ వరకు అక్కడ పంప్ హౌసెస్ ఉన్నాయి. ఆ పంప్ హౌసెస్ కి ఎండిడిఎల్ వరకు వాటర్ రావాలంటే గేట్స్ కంప్లీట్ గా క్లోజ్ చేసి ఉండాలి. ఒక 8 రోజులు పట్టొచ్చది. తర్వాత కంటిన్యూస్ గా పంపింగ్ యాక్టివిటీ కావాలి కాబట్టి మనకు కొన్ని రోజులు ఈ కరువు పీరియడ్ పూర్తయ్యేంత వరకు రైన్స్ హోప్ఫుల్లీ పడేంత వరకు ఎన్నో రోజులు పట్టచ్చు. 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు పట్టచ్చు. ప్రాణహితలో గనుక వాటర్ ఉంటే, ఆ వాటర్ గనుక మేడిగడ్డ దగ్గర సప్లై చేస్తూ ఉంటే, ఇన్ని రోజులు చేసినప్పుడు గేట్స్ క్లోజ్ చేస్తే అన్నారం దగ్గర సుందెళ్ల దగ్గర అది ఫర్దర్ ప్రమాదానికి తీసుకొస్తుందేమో. ఇప్పటికే కొంత డ్యామేజ్ ఉంది మార్జినల్ గా. ఆ డ్యామేజ్ ఫర్దర్ గా ఇంక్రీజ్ అయితే అది కూడా మనకు మంచిది కాదు కదా. రెమిడియేట్ చేయటం, రెక్టిఫికేషన్ చేసి మామూలు స్థితికి, వర్కింగ్ స్థితికి తీసుకురావటం పాసిబుల్ అవ్వదు కదా అని చెప్తూ అవి గనక కొట్టుకుపోతే ఇంకా సీరియస్ ప్రమాదం డౌన్ స్ట్రీమ్ సైడ్ రాదా? అందుకనే ఎప్పుడు గేట్లు గనక ఓపెన్ చేస్తుంటే ఒక డ్యాంలో అంటే ప్రమాద సూచిక వస్తున్నప్పుడు గేట్లు ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే కిందకి వార్నింగ్ ముందిస్తాం, ప్రమాదం వస్తుంది అని కింద డౌన్ స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళకి వార్నింగ్ ఇస్తాం. లేకపోతే వాళ్ళకి తెలియకుండా గేట్లు ఓపెన్ చేస్తే ప్రాణ నష్టం జరగచ్చు, ఆస్తి నష్టం జరగచ్చు. సో ఇలాగా పరిస్థితి. ఇవి గనక కొట్టుకుపోతే సుద్దెళ్ళ, అన్నారం దగ్గర, మేడిగడ్డ దగ్గర ఫర్దర్ గా డ్యామేజ్ జరిగితే అవుతుందా సార్? ఫర్దర్ గా డ్యామేజ్ ఆ పరిస్థితి వస్తుందా అనే ఉద్దేశంతో మనం గేట్లు క్లోజ్ చేయటానికి కొంత భయం కలుగుతుంది, కొంత అనుమానం కలుగుతుంది. అది మంచిది కాదేమో, ప్రమాదం వస్తుందేమో అని అనుమానం వస్తుంది. ఎస్, రిస్క్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్. కానీ నా ఉద్దేశం కూడా కొంతకాలం నేను బ్యారేజెస్ మీద, డ్యామ్స్ మీద వర్క్ చేశాను కాబట్టి కొంత అనుభవం నాకు ఉంది కాబట్టి ఈ కేసులో రాకపోవచ్చు అంటాను. ఇది ఒక స్పెషల్ కేసు అంటున్నాను.
స్పెషల్ కేసు ఎందుకని? ఎల్నినో ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి కాదు. అది ఒక స్పెషల్ ఇన్ డిఫరెంట్ ఆర్డర్. క్రైసిస్ కి అది స్పెషల్. ఓకే. ఈ కేసు ఏమిటంటే ఎండిడిఎల్ దగ్గరే వాటర్ పెడుతున్నాం. సో ఎండిడిఎల్ దగ్గర వాటర్ పెట్టినప్పుడు ఇబ్బంది ఉండదు. ఎండిడిఎల్ ఒరిజినల్ గా ఎప్పుడు జరిగాయి ఈ ప్రమాదాలు? ఈ 3 బ్యారేజెస్ లోను వాటర్ లెవెల్ వాజ్ టేకెన్ అప్ టు పాండ్ లెవెల్. పాండ్ లెవెల్ ఇస్ మచ్ అబౌవ్, మచ్ హయ్యర్ దాన్ ఎండిడిఎల్. అప్పుడు హెడ్ కాజింగ్ ఫర్ ది సర్ఫేస్ ఫ్లో ఈజ్ లార్జ్, వెలాసిటీస్ ఏమో 12 meters per second, 13 meters per second జనరేట్ అవుతుంది. సీపేజ్ ఫోర్సెస్ కూడా పెరుగుతున్నాయి, పైపింగ్ కూడా జరుగుతుంది. ఒక సింగిల్ హెడ్, లార్జ్ హెడ్ గనక ఉంటే అది 2 ఏరియాస్ లో ప్రమాదం తీసుకొస్తుంది. సర్ఫేస్ వాటర్ వెలాసిటీ పెంచుతుంది, సీపేజ్ ఫోర్స్ పెరిగి పైపింగ్ పెరుగుతుంది. అందుకనే బ్యారేజెస్ లో ఎప్పుడు లో హెడ్ స్ట్రక్చర్స్ అవి. లో హెడ్ కాబట్టి స్టోరేజ్ చాలా తక్కువ ఉంటుంది. దే ఆర్ మెంట్ ఫర్ డైవర్షన్ ఓన్లీ. ఓకే. ఈ 2 కారణాల వలన ఓకే. ఏమాత్రం హెడ్ పెరిగినా, పాండ్ లెవెల్ పెంచినా, హయ్యర్ హెడ్ వలన తప్పకుండా ప్రమాదం. 2 types ఆఫ్ ప్రమాదాలు ఉన్నాయి. సర్ఫేస్ వాటర్ వలన, ఎరోజన్ వలన శాండ్ అంతా కొట్టుకుపోవటం, స్ట్రక్చర్ దెబ్బతింటాం. అది ఎండ్ పైలు ఉంటుంది, ఎండ్ కట్ ఆఫ్. ఆ ఎండ్ కట్ ఆఫ్ డేంజర్ తీసుకురావటం, జాయినింగ్ బిట్వీన్ ఏప్రాన్ అండ్ ది కట్ ఆఫ్ టాప్ పాయింట్, టాప్ ఎలివేషన్ కంప్లీట్ గా జాయింట్ అప్ అవ్వటం, ఫెయిల్యూర్ జరగటం, అలాంటివి జరుగుతాయి. అందువలన ఏమిటంటే హయ్యర్ హెడ్ ఉండకుండా, బట్ ఇప్పుడు హయ్యర్ హెడ్ ఉండదు. ఎంత కాషస్ గా, కేర్ఫుల్ గా మనం ఆపరేట్ చేయాలంటే అంటే ఇప్పుడు టెక్నికల్ కాకుండా కాషియస్ గా, కేర్ఫుల్ గా ఆపరేట్ చేయొచ్చు. తప్పకుండా కాషస్ గా, కేర్ఫుల్ గా ఆపరేట్ చేస్తే హెడ్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పటికే జరిగిన డ్యామేజ్ జరిగింది. ఫర్దర్ గా డ్యామేజ్ అసలు సర్ఫేస్ వాటర్ ఫ్లోయే ఉండదు. ఎందుకని? గేట్స్ క్లోజ్ చేసాం కాబట్టి. ఎక్కడ? అన్నారం దగ్గరను, సుందెళ్ల దగ్గర గేట్స్ కంప్లీట్ గా క్లోజ్ చేసేసాం, వాటర్ లెవెల్ పెరగటానికి, బిల్డప్ అవటానికని. సో ఇంకా క్వశ్చన్ ఆఫ్ సర్ఫేస్ వాటర్ ఫ్లో లేదు, ఆ ప్రమాదం లేదు. ఇంకా సీపేజ్ ప్రమాదం తప్పకుండా ఉంది, పైపింగ్ యాక్షన్ ప్రమాదం తప్పకుండా ఉంది త్రూ ది ఫౌండేషన్. అది కూడా చాలా హెడ్ తక్కువ. నీ వాటర్ లెవెల్ ఎక్కడ పెడుతున్నావు? ఎండిడిఎల్ దగ్గరే పెడుతున్నావు. ఏమాత్రం పెరగకుండా, పెరుగుతుంటే మాత్రం రేట్ ఆఫ్ పంపింగ్ తగ్గించేసి తక్కువ ఇన్ఫ్లో తీసుకుంటావు. మేడిగడ్డ దగ్గరను, అన్నారం దగ్గరను. అది అలా కేర్ఫుల్ గా స్టడీ చేస్తూ తప్పకుండా నేను ఈ సిస్టమ్ ని ఆ కారణం మూలాన్ని రికమెండ్ చేస్తున్నాను. లో రిస్క్ సిస్టమ్ అవుతుందని. కానీ కేర్ఫుల్ గా చేయొచ్చు. కానీ మేడిగడ్డ దగ్గర మాత్రం గేట్స్ కంప్లీట్ గా ఓపెన్ గానే ఉండగానే ఆ పంపింగ్ టేకు సబ్మర్జ్డ్ గా ఉండాలి. అక్కడ ఎండిడిఎల్ న్యాచురల్ గా ఫార్మ్ అవ్వాలి. అది క్రియేటెడ్ ఎండిడిఎల్ దగ్గర కాదు, బికాస్ గేట్స్ కంప్లీట్ గా ఓపెన్ గా ఉన్నాయి కాబట్టి. అక్కడ గనక ప్రాణహిత నుంచి వచ్చే వాటరు గోదావరిలో కలిసి ప్రొవైడెడ్ వాటర్ లెవెల్ అట్ మేడిగడ్డ పంప్ హౌస్, దట్ ఈస్ కన్నేపల్లి పంప్ హౌస్, ఎండిడిఎల్ కంటే ఎగువను ఉంటే తప్పకుండా ఈ 2 పంప్ హౌసుల దగ్గర, మిగతా 2 అప్పర్ పంప్ హౌసెస్ దగ్గర, అంటే అన్నారం దగ్గర, సుద్దెళ్ల దగ్గర గేట్స్ క్లోజ్ చేసి వచ్చేద్దాం, ట్రై చేద్దాం. అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ప్రయత్నం చేయొచ్చు. ఏమాత్రం ప్రమాదం జరుగుతున్నా మనం చూస్తాం కదా, రాత్రిపూట కూడా అబ్జర్వ్ చేస్తాం కదా లైట్లు వేసి. అందువల్ల నేను మాత్రం ఇంత సివియర్ కండిషన్స్ లో కొంత రిస్క్ తీసుకుని గేట్లు ఓపెన్ చేయకుండా, ఎక్కడ అన్నారం దగ్గర, మేడిగడ్డ దగ్గర గేట్లు అలాగే ఓపెన్ కండిషన్ లో పెట్టి ప్రాణహిత వాటర్ తో, అన్నారం దగ్గర, సుందెళ్ల దగ్గర గేట్స్ క్లోజ్ చేసి
అక్కడ ఏమాత్రం వాటర్ లెవెల్ బిల్డప్ అవ్వకుండా అబవ్ MDDL వెళ్లకుండా కాషస్ గా కేర్ఫుల్ గా అబ్జర్వేషన్ తో చేసి ట్రై చేయటం బెటర్ ఏమోనని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మీతో మాట్లాడడానికి కొంతమంది కాలర్స్ ఉన్నారు. యా, పద్మ గారు ఉన్నారు యాదగిరి నుంచి. నమస్తే పద్మ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, యాదగిరి గారా? నల్గొండ నుంచి వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు. ఓకే, నమస్తే. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ అండి మాది. హుజూర్నగర్. ఓకే, మాట్లాడండి. సార్ ఉన్నారు కదా, ఏమైనా అడగాలనుకుంటున్నారా? ముందుగా భరత్ గారికి మీకు నమస్కారం అండి. నమస్తే అండి. అలాగే పిజి శాస్త్రి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. చెప్పండి వెంకటేశ్వర గారు. ధన్యవాదాలు. మొన్న గురువారం వరకు రైతులు చాలా ఆతృతతో, చాలా బాధతో మీకు జీ తెలుగు నుంచి ఈ నీళ్ల గురించి కన్నేపల్లిని లిఫ్టింగ్ కోసం అని చెప్పి చాలా బాధ హృదయంతో ఫోన్ చేశారు. ఈ శాస్త్రి గారు నిన్న బాగా విశ్లేషించి అందరికీ తెలియపరిచారు. వారికి ముఖ్యంగా మరీ ధన్యవాదాలు. ఓకే ఓకే. అలాగే రైతులు కొంచెం గురువారంతో పోలిస్తే నిన్న ఈ రోజు కొంచెం ఉపశమనంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు శాస్త్రి గారు చాలా క్లియర్ కట్ గా గేట్ ఈ వాటర్ లిఫ్ట్ చేస్తే ఇప్పటికే ఆల్రెడీ కొంత దెబ్బతిని ఉన్నాయి. చాలా ఖర్చు పెట్టుకున్నాము. కాకపోతే 94,000 కోట్లలో మొత్తం ఖర్చు కాకపోయినా ఇక్కడ ఎంతో కొంత 3 బ్యారేజీల మీద ఒక 10,000 కోట్ల దాకా ఖర్చు అయింది. నా ఒపీనియన్ ఏంటంటే అండి, అంటే నేను రైతును కాదు, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఒక ఇంజనీర్ని. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు దీనికి ఖర్చు పెట్టి దీనికి ఏదైతే పాత గవర్నమెంట్ లో తొందరగా బ్యారేజీలని ఇలాగా నిర్మించి ఇలాగా నా ప్రజాధనం ట్యాక్స్ పేయర్స్ డబ్బు చాలా వేస్ట్ అయింది. అది కూడా చాలా బాధాకరమైన విషయమే. కాబట్టి ఈ డబ్బుని వేస్ట్ చేయకుండా ఆ 148 FRL ఏదైతే అంత దాని మీద తుమ్మిడిహెట్టి దగ్గర కూడా ఈ డబ్బుని ఇక్కడ ఇంకా వేస్ట్ చేయకుండా కొంత అక్కడ ఇన్వెస్ట్ చేసి అదే దీన్ని ఇంకా కొంత టైం తీసుకుని 1 సంవత్సరం లేట్ అయినా, ఎందుకంటే ఇప్పుడు ఎల్నినోనని అందరూ బాధపడి ఇదే కంటే 1 సంవత్సరానికి మనకి అంత పెద్ద నష్టమే జరగదు. ఎందుకంటే చంద్రబాబు టైంలో 4 సంవత్సరాలు కరువు వచ్చిందండి. దానితో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఇప్పుడు మనకు 9 సంవత్సరాలు వరుసగా పంటలు బాగా పండాయి. అందరి రైతులు కొంచెం సమృద్ధిగానే ఉన్నారు. సరే, రైతులకు 1 సంవత్సరం ఒక పంట పోయిన ఇబ్బందే, కానీ పొలానికి కూడా ఈ ఎరువులు ఇవన్నీ తగ్గి కొంత రెస్ట్ దొరుకుతుందని. మనం కనుక వారం రోజులు బాగా పుష్కలంగా మందు బిర్యానీలు తిని ఆదివారం రెస్ట్ ఇస్తే శ్రమకి ఎలాగా మంచిగా ఇదవుతుందో, రెస్ట్ దొరికి అది మళ్ళా సోమవారానికి మంచిగా ప్రిపేర్ అయ్యి ఉండదు. అలాగే ల్యాండ్ కూడా ఈ భూమి అర్థమైంది సార్ మీ పాయింట్. ఎస్. సో ఇప్పుడు ఆయన ఏమంటారంటే ఒకటి తుమ్మిడిహెట్టి దగ్గర ఈలోపు ప్రాజెక్ట్ కట్టాలి అని అంటున్నారు సార్. తుమ్మిడిహెట్టి కరెక్టా, మేడిగడ్డ కరెక్టా డిజైన్? అంటే మ్యాప్ లో ఒకసారి తుమ్మిడిహెట్టి చూపించండి. తుమ్మిడిహెట్టి కానీ మేడిగడ్డ కానీ. తుమ్మిడిహెట్టి దగ్గర 2 రివర్స్ కలిసి ప్రాణహిత ఫార్మ్ అయింది. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కడదాం, కట్టి అక్కడి నుంచి వాటర్ డైరెక్ట్ గా ఎల్లంపల్లికి తీసుకెళ్దాం అని ఒక ప్రపోజల్. దాన్ని ఏమన్నారు? ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని అన్నారు. దానికి ఏమిటి అబ్జెక్షన్స్ వచ్చాయి? ముందు ప్లానింగ్ లో అంతా బాగానే ఉందని అనుకున్నారు. అది కొత్త గవర్నమెంట్ వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది 2014లో. ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేశారు. తుమ్మిడిహెట్టి దగ్గర వాటర్ అవైలబిలిటీ సిడబ్ల్యూసి దగ్గర నుంచే వాళ్ళు విన్నారు. ఏమిటి, మేము మీరు అనుకున్నట్టుగా 152 మీటర్స్
పాండ్ లెవెల్ ఎఫ్ఆర్ఎల్ పాండ్ లెవెల్ ఇవ్వటానికి వీల్లేదు. 150 కూడా ఒప్పుకోము, మీకు 148 పాండ్ లెవెలు. అదొకటి. రెండోది, ఎంత పాండ్ లెవెల్ తగ్గితే అంత లిఫ్ట్ పెరుగుతుంది. పాండ్ లెవెల్ మేము 148 కంటే ఎక్కువ పర్మిట్ చేయము. అది ఒక ఆస్పెక్ట్. రెండోది, అవైలబిలిటీ ఆఫ్ వాటర్. పాండ్ లెవెల్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మహారాష్ట్ర గవర్నమెంట్ మాట్లాడుతోంది. మహారాష్ట్ర గవర్నమెంట్ ఈజ్ నాట్ అగ్రీయింగ్ ఎట్ ఆల్ according to their letters to restrict the pond level only at 148 and not above 148. అదొక కండిషను. రెండోది, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఏమిటి? సిడబ్ల్యూసి చెప్తోంది మీకు అబౌట్ 110 TMCA నికరంగా మీకు వస్తుంది ఎట్ మేడిగడ్డ, అది మీ వాటా అవుతుంది. ఓన్లీ 100 TMCకే మీరు ప్లాన్ చేయాలి అని అంటున్నారు. ఈ రెండు రెస్ట్రిక్షన్స్ కొత్తగా ఫారం అయిన గవర్నమెంట్కి లిమిటేషన్స్ అయ్యాయి. తర్వాత ఇంకో భయం కూడా పట్టుకుంది. ఈ లోపల అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది చాప్రాల్ అక్కడ. సో ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వలన ఇంకా ప్రమాదం ఏంటి? సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తే గాని అది మీరు నేను మామూలు లోకల్ లెవెల్లో ఇచ్చేది కాదు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ కనుక ఎగ్రోచ్ అవుతుంటే అప్పుడు సుప్రీంకోర్టు కానీ దానికి పర్మిషన్ ఇవ్వటానికి వీల్లేదు. సుప్రీంకోర్టు విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఎంత వాళ్ళు క్విక్గా దీన్ని డిస్పోజ్ ఆఫ్ చేద్దాం అనుకున్నా ఇట్ ఈజ్ అగైన్స్ ది లా. కాబట్టి ఏం చేస్తుంది సుప్రీంకోర్టు? వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ దెబ్బతినకుండా తన చేతుల్లో ఆ అథారిటీని పెట్టుకుని ఎన్ని చోట్ల రెఫ్యూజ్ చేశాయి. మీరు ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఆలోచించుకోండి. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మాత్రం మీరు ఎఫెక్ట్ అవటానికి వీల్లేదు. ఇప్పటికే మన పొరపాట్లు చాలా జరిగి దాని యొక్క ఇంపార్టెన్స్ రియలైజ్ చేయకపోవటం వలన నష్టం జరిగింది. అందువల్ల ఫ్యూచర్లో మేము చాలా అబ్జెక్ట్ చేస్తున్నాం. సో మీది కూడా అదే పరిస్థితిలోకి వస్తుందేమో అన్నది ఆ మాట వస్తుంది. ఇంకా వాళ్ళతో ఇంటరాక్ట్ చేయటం బిగిన్ చేయలేదు, కానీ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. సో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే ఇది తేలే విషయం కాదు. ఇప్పుడప్పుడే నార్మల్గా వాళ్ళు ఫైనల్గా ఎట్ ది ఎండ్ నో అని చెప్పేయచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు? మనకు వాటర్ అవైలబిలిటీ లేదు, వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రాబ్లం వస్తుంది. పాండ్ లెవెల్ ఏమో 150, ఎఫ్ఆర్ఎల్ ఏమో 148 దాటకూడదు అంటున్నారు. ఈ రెస్ట్రిక్షన్స్లో మనం ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఇదివరకు వాళ్ళు సింపుల్గా కాగితం మీద ప్లాన్ చేశారు. ఇదివరకు గవర్నమెంట్ వాళ్ళు ఏ క్లియరెన్సెస్ తెచ్చుకోలేదు. వాళ్ళు అప్పుడే ట్రై చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ఉండేవాళ్ళు. దీన్ని తప్పకుండా ఇంకో పరిస్థితులు లేక వాళ్ళు కూడా డ్రాప్ అవుట్ చేసేవాళ్ళు, లేకపోతే తక్కువ బెనిఫిట్స్తోనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు మనకు తెలియదు. కానీ వాళ్ళకు కూడా ఈ డిఫికల్టీస్ అన్నీ వచ్చి ఉండేవి. వాళ్ళు 152కి ప్లాన్ చేశారు, 152 రాదు, మేము ఎలాగో ప్లాన్ చేస్తే మాకు ఇవ్వలేదు కదా. అంతకుముందు వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి ఉంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ని, వాళ్ళకి అదే సమాధానం వచ్చేది, మేము ఇవ్వం 152. మేడిగడ్డ దగ్గర కట్టడం సమంజసమేనా? ఈ పరిస్థితుల్లో ఒక ప్రాక్టికల్ మైండెడ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ బాధలన్నీ పడుతూ ఎంతో కాలం ఇప్పటికే మనం 2014లో పవర్లోకి వచ్చాము, 2019 వరకు మనకుంది. ప్రజలు ఎంతో మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు. ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే మంచిది కాదు. కాబట్టి మనం ఉన్న సిచ్యుయేషన్ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మనకు కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ దగ్గర కనుక ఉంటే ప్రాణహిత అప్పటికే కలుస్తుంది గోదావరిలో. ఎక్కువ వాటర్ అవైలబుల్ ఉంది అక్కడ. అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఇస్ మోర్ తొమ్మిది కంటే ఎక్కువనే ఉంది, చాలా ఎక్కువ, మోర్ దాన్ 200 TMC. మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంత వాటర్ అక్కడ అవైలబుల్ గా ఉంది. పైగా ఏ అదర్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ లేవు.
ఉన్న మార్జినల్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నవి మనం ఓవర్కమ్ చేయగలం. మనం ఈఐఏ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అవన్నీ సబ్మిట్ చేస్తాము మినిస్ట్రీకి, మనకు అప్రూవల్ వస్తుంది, మనం ఏది వైలేట్ చేయట్లేదు కాబట్టి అని ఒక ప్రాక్టికల్ మైండెడ్గా ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. సో నా ఉద్దేశంలో ఏ గవర్నమెంట్ అయినా ఆ పరిస్థితుల్లో ఆ సిచ్యుయేషన్కే వస్తుందేమో, బికాజ్ లార్జ్ క్వాంటిటీ ఈజ్ అవైలబుల్ దేర్, క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ తెలంగాణ. ఇప్పటికే కృష్ణాలో మనకు అవైలబిలిటీ ఆఫ్ వాటర్ చాలా తగ్గిపోయింది, ప్రాక్టికల్గా లేదు. కృష్ణా నుంచి ఎక్కువగా ఆశించలేము, ఇంకా అంతా అన్ని రాష్ట్రాలకి పనిచేసుకున్నారు. ఇంకా ఉన్నది మన గోదావరి ఒక్కటే. ఆ గోదావరి వాటర్ని ఏ రకంగా అయినా మనం తెచ్చుకోవాలి, న్యాయపరంగానే అఫ్ కోర్స్ తెచ్చుకోవాలి. ఈ ఆపర్చునిటీ వదిలిపెట్టుకోకూడదు. సో మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడం తప్పు కాదు, కానీ కట్టిన ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా కట్టకపోవడం వల్ల జరిగింది. జాగ్రత్తలు డిజైన్ చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మేడిగడ్డ దగ్గర అన్నారం సుందిల్లా లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళా ఎల్లంపల్లి దగ్గర వాటర్ వచ్చేసి అవి సముద్రంలోకి వదలాల్సి వస్తుంది. ఎట్లా? అందుకనే కదా మేడిగడ్డ ఈ కొత్త కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపోజల్స్ లో వర్స్ట్ కేసులోనే ఎప్పుడైతే మనకు ప్రాణహిత నుంచి వాటర్ తగ్గిపోయి కరువు పరిస్థితులు వస్తున్నప్పుడు గోదావరిలో కనుక వాటర్ ఉంటే ఆ వాటర్ గోదావరిలో వాటర్ లేకపోయినా ప్రాణహిత క్యాచ్మెంట్ లో వాటర్ లేకపోయినా ఏదో వన్ ఆఫ్ ద రెండు పోతే అసలు ఎలాగో మేడిగడ్డ రిజర్వాయర్ దగ్గర వాటర్ ఉండదు. కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుంది, ప్రాణహితలో వాటర్ లేకుండా గోదావరిలో వాటర్ ఉందని అనుకుందాం, అప్పుడు ఏం జరుగుతుంది, ఎస్ఆర్ఎస్పిఏ సోర్స్ గా వాడుకోవచ్చు. సో మీ ఉద్దేశంలో ఇది వరస్ట్ కేస్ సినారియోలో మేడిగడ్డ ఉపయోగపడుతుంది అంతే? వరస్ట్ కేస్ సినారియో ఏంటి అనుకున్నారు, గోదావరిలో వాటర్ తగ్గుతూ లేనప్పుడు ప్రాణహితలో మాత్రం ఉంటుంది. వరస్ట్ కేసు చెప్తా. అప్ స్ట్రీమ్ సైడ్ డెవలప్మెంట్ ఉంది, మన రాష్ట్రంలోనే ఎస్ఆర్ఎస్పి ఉంది, మన రాష్ట్రంలోనే ఎల్లంపల్లి ఉంది. ఇవన్నీ దాటుకుని వాటర్ రావాలి ఎక్కడికి, మేడిగడ్డ దగ్గరికి. అలా కాకుండా ప్రాణహిత దగ్గర నుంచి వాటర్ వచ్చింది అనుకోండి, వస్తోంది కదా, మనం ప్రతి ఏడాది చూస్తున్నాం కదా. ఫ్యూచర్ లో కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆ ఏరియాలో కట్టలేము, ఎందుకంటే అది ఫారెస్ట్ ఏరియా, క్లియరెన్స్ రావు. సో ఆ వాటర్ ఎప్పుడు అక్కడ పడిన రెయిన్ ఎప్పుడు ఆ ఫారెస్ట్ ద్వారా ప్రాణహిత రివర్లోకి వస్తుంది, అది గోదావరిలో తప్పకుండా కలవలసిందే. కాబట్టి మేడి దగ్గర తప్పకుండా వాటర్ అవైలబిలిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు గోదావరిలో రియల్గా దాని న్యాచురల్ ఫ్లో లేకుండా ప్రాణహిత వాటర్ కనుక మేడిగడ్డ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే ఈ పంపింగ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ 3 పంప్స్ ఫస్ట్. మేడిగడ్డ డిజైన్ మేడిగడ్డ పెట్టుకోవచ్చు, కానీ ఎప్పటికీ మనం దాన్ని వాడలేం. మంచిగా వర్షాలు పడ్డప్పుడు ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయాలి, వాడవలసిన అవసరం లేదు. కానీ ఎప్పుడో ఒక్కసారి ఇట్లా ఎల్నినో ఇయర్స్ కోసం ప్రాజెక్టులు డిజైన్ చేయొచ్చా? ఎప్పుడో ఒకసారి యూజ్ అయ్యే దానికోసం ఈ 3 బ్యారేలు కలిపి అన్నారం సుందిల్లా అందరు 1,00,000 కోట్లు అంటారు. 1,00,000 కోట్లు అంటే 94,000 కోట్లు ఖర్చు పెట్టారు. దానిలో చాలా ఉన్నాయి కాంపోనెంట్స్. బాహుబలి పంపులు ఉన్నాయి, మల్లన్న సాగర్ ఉంది, రంగనాయక సాగర్ ఉంది, కొండపోచమ్మ సాగర్ ఉంది. ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్లా లింక్ 1 ఏదైతే ఉందో, లింక్ 1కు 15,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు అయినాయి. అంత ఖర్చు పెట్టొచ్చా? నేను ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లోకి వెళ్ళను, అది దానికి చాలా స్టడీ చేయాలి. ఇందులో ఎన్నో రిజర్వాయర్స్, ముందు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో కూడా చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి, బట్ అవి చిన్నవి. వీళ్ళు ఏం చేశారు, ఎలాగో ఈ ప్రాజెక్ట్ కడుతున్నాం కదా, లార్జ్ స్టోరేజ్ మనకు కావాలి కదా, మనకి ఎంతో అవైలబుల్ గా ఉంది మేడిగడ్డ దగ్గర, మోర్ దాన్ 200 TMC మనం లాగేసుకుందాం, వాడదాం చక్కగాను. వీలైనంత వరకు వాటర్ అంతా తీసేసుకుందాం, మన ఏరియాలో ఉన్నది. మనకు ఎలకేషన్ కూడా చాలా ఉంది, ఇంకాను మనం దాన్ని యూజ్ చేసుకోవటం లేదు గోదావరిలో
కాబట్టి ఈ ఆపర్చునిటీని మనం మిస్ చేసుకోవటం ఎందుకు? ఎన్నో స్టోరేజెస్ కట్టుకుని పంపు దేంట్లోకి చేస్తాం, స్టోరేజ్లోకి పంపు చేస్తాం. ఓకే. స్టోరేజెస్ లేకపోతే ఎలాగా? అందుకని చెప్పి లార్జ్ స్టోరేజెస్ పెట్టుకుంటూ ఈ సిస్టమ్ని, ఇదివరకు ప్రాణహిత చేవెళ్ల దాంట్లో కూడా నంబర్ ఆఫ్ స్టోరేజెస్ ఉన్నాయి, బట్ అవి స్మాలర్ సైజ్వి. ఇవి లార్జర్ సైజ్ చేశారు ఇప్పుడు ఆ వాటర్ అంతా పెట్టుకోవటానికి. కాబట్టి నా ఉద్దేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ప్లానింగ్ బాగాలేదు అని అంటాం, దాంతో నేను అగ్రీ అవ్వను. ఓకే. అది మంచి ప్లానింగ్. అసలు బేసిక్గా మీకు అందరికీ చెప్పాల్సింది ఒకటి ఉంది. ఇరిగేషన్ సిస్టమ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి? ఒక పెద్ద సోర్స్ తీసుకోవటం, ఒక రివర్ మీద డ్యామ్ కట్టడం, రివర్ మీద బ్యారేజ్ కట్టడం, వాటర్ అవైలబిలిటీస్ చూసుకోవటం. అక్కడి నుంచి ఒక మెయిన్ కెనాల్ ఉంటుంది. ఆ మెయిన్ కెనాల్ వాటర్ ఉంటుంది, బ్రాంచ్ కెనాల్స్ ఉంటాయి. టైలెండ్ ఏరియా కూడా వాటర్ రావాలంటే మెయిన్ కెనాల్లోంచే వాటర్ రావాలి. ఒకవేళ మెయిన్ కెనాల్ ఒక చోట బ్రీచ్ అయిందనుకోండి, బ్రీచ్ అయితే ఏమవుతుంది? హోల్ మెయిన్ కెనాల్ ఆపేస్తారు. బ్రీచ్ కంటే డౌన్ స్ట్రీమ్ ఉన్నవి అన్నీ ఆగిపోతాయి. ఎన్నో బ్రాంచ్ కెనాల్స్లో వాటర్ ఉండదు. మిడిల్ రీచ్లో కానీ టెయిల్ రీచ్లో కానీ అసలు వాటరే రాదు. కాబట్టి ఇది సెంట్రలైజ్డ్ సిస్టమ్ అన్నమాట. మెయిన్ కెనాల్ డ్రాస్ ది వాటర్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఒక మెయిన్ సోర్స్ నుంచి లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ సర్వ్ చేయాలి, లార్జ్ ఏరియాకి వాటర్ సర్వ్ చేయాలి అన్న పాత కాన్సెప్ట్ పోతోంది ఇప్పుడు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే ఉంటుంది, ఎన్నో స్టేట్స్ ఫారం అయి ఉంటాయి. స్టేట్స్కి గవర్నమెంట్లు ఉండవు, అన్నీ సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది అంటే పరిస్థితులు చూసుకోండి. ఎక్కడో ఢిల్లీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంటు, ఏ అదర్ స్టేట్ గవర్నమెంటు లేదు. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లోను, తమిళనాడులోను, యూపీలోను, తెలంగాణలోను, మహారాష్ట్రలోను అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది అన్ని విషయాల్లో కూడాను. చిన్న చెక్ డ్యామ్ కట్టాలి. కొద్దిమంది కాలర్స్ మీతో మాట్లాడాలనుకుంటారు, చెప్తాను. ఇది అవనండి అప్పుడు కాలర్స్. కాబట్టి ఎప్పుడూ కూడా సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ డు నాట్ వర్క్ ఎఫిషియెంట్లీ. ఆ సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఏం చేస్తుంది? డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ గా డెవలప్ చేయాలి. సెంట్రల్ కంట్రోల్ దేనికి ఉంటుంది? ఓన్లీ సర్టెన్ టాపిక్స్ కే, లైక్ డిఫెన్స్ అలాంటివి సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. వేరే స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి? లోకల్గా స్టేట్లో ప్రాబ్లమ్స్ అన్ని అవి గవర్నమెంట్ చేస్తాయి. దట్స్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. అదే ఇరిగేషన్ సిస్టమ్స్లో కూడా ఇది వరకు ఇరిగేషన్ సిస్టమ్స్ మన కంట్రీలో అన్నీ కూడా ఒక మెయిన్ కెనాలు, బ్రాంచ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీస్, ఫైనల్లీ ఫీల్డ్ ఛానల్లోకి వాటర్ కావాలన్నా కూడా ఆ మెయిన్ కెనాల్ నుంచే వచ్చేది, ఎంతో దూరంలో ఉన్న మెయిన్ కెనాల్ సోర్స్ నుంచే. అలాంటిది పోయి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. ఒక మెయిన్ కెనాల్ ఏం చేస్తుంది? వాటర్ని ఫీల్డ్కి పంపించదు, బ్రాంచ్ కెనాల్స్ ద్వారా ఆ మెయిన్ కెనాల్ అనదర్ స్టోరేజ్కి పంపిస్తుంది. నంబర్ ఆఫ్ స్టోరేజెస్ ఆర్ నౌ లొకేటెడ్ ఇన్ ద కమాండ్ ఏరియా. సో ఆ స్టోరేజెస్, ఆ ట్యాంక్స్ని ఫిల్అప్ చేయండి. దట్ స్మాల్ స్టోరేజ్ విచ్ ప్రొవైడ్స్ వాటర్ ఫర్ ఎ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఓన్లీ, అది దాని కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక ట్యాంకు ఇంకో ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ కంట్రోల్లో ఉంటుంది. అది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. దానివల్ల మోర్ ఎఫెక్టివ్, మోర్ ఎఫిషియెంట్గా ఉంటుంది. నేను ప్రతి కాన్ఫరెన్స్లోనూ అదే చెప్తున్నాను. ఒక 20-25 ఏళ్ళ నుంచి సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ అయిపోయాయి, దాని పీరియడ్ ఈజ్ ఓవర్. వెరీ ఫేవరబుల్ సైట్స్ ఆర్ కంప్లీట్లీ ఓవర్.
అన్ఫేవరబుల్ సైట్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే. హయ్యర్ ఎలివేషన్ ల్యాండ్, లోవర్ ఎలివేషన్ వాటర్ ఓకే. సప్లై సోర్స్, దట్ ఇస్ ఏ అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్. Okay. ఇలాంటి అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అలాంటివి మీట్ అవ్వాలంటే పంప్డ్ వాటర్ సిస్టమ్స్ ఉండాలి. ఇరిగేషన్ డిపెండెంట్ ఆన్ పంపింగ్. ఇలాగా కొన్ని ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెనాల్ ఉంటుంది, ఇరిగేషన్ కెనాల్, కాంటూర్ కెనాల్. దానికంటే హయ్యర్ లెవెల్లో ఉన్న ల్యాండ్కి వాటర్ రాదు, లోవర్ లెవెల్లో ఉన్న కమాండ్ ఏరియాకి వాటర్ వస్తుంది. ఎంత అన్ఫెయిర్ అది! పైన రైతు పక్కనే ఉన్నాడు, వాడికి వాటరే ఉండదా? హయ్యర్ కాంటూర్లో ఉన్నాడు కాబట్టి. లోవర్ కాంటూర్లో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు వాటర్ వస్తుందా? నువ్వేమో యూ బికమ్ ప్రాస్పరస్, whereas that person remains the way he was earlier. Okay. సో ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ పోవాలి అంటే డీసెంట్రలైజ్డ్ సిస్టమే ఉండాలి. సోషల్ జస్టిస్ జరగాలంటే డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్ ఉండాలి. Okay. This type of distributory system with source at one place and distributed to different smaller sources. Okay. That is what I have been propagating for the last 20-30 years. Okay. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంది కంట్రీలో. Okay. గ్రావిటీ ఫ్లో సిస్టమ్సే ఉంటాయని అనుకోకండి. లిఫ్ట్ తప్పనిసరి. ఇంకా లిఫ్ట్ తప్పనిసరి అవుతుంది. తెలంగాణ లాంటి ప్రాంతాలకి ఎత్తులో ఉన్నప్పుడు ఇంకా లిఫ్ట్ అనేది కంపల్సరీ. ఎగ్జాక్ట్లీ అదే నేను వాళ్ళు ప్లాన్ చేసి వైల్ ఐ వాజ్ ది చైర్మన్ ఫర్ 11 years I was with Ministry of Environment గివింగ్ క్లియరెన్సెస్. అన్ని తెలంగాణలో ఉన్నవి కానీ మిగతా స్టేట్స్ లో ఉన్నవి కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కి నాకు చాలా అబ్జెక్షన్ వచ్చింది మొదట్లో. ఏమిటి సార్, పవర్ ఈజ్ వెరీ షార్ట్ ఇన్ అవర్ కంట్రీ, షార్ట్ సప్లై, వెరీ ఎక్స్పెన్సివ్. పవర్తో మీరు అగ్రికల్చర్ చేస్తారా? పవర్ సప్లై చేసి ఎంత కాస్ట్లీ అవుతుందో తెలుసా అండి అని అబ్జెక్షన్స్ వచ్చాయి. కొంతమంది ప్రజలు మాట్లాడాలనుకుంటారు సార్. నేను ఒకటే క్వశ్చన్ వేసేవాడిని. తెలంగాణలో ఎన్నో ప్రాజెక్ట్ ప్రపోజల్స్ వచ్చాయి, ఇంక్లూడింగ్ అల్మినేటి మాధవరెడ్డి కెనాల్ సిస్టమ్, లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. దానికి మా కో మెంబర్స్ ఒప్పుకోలేదు. ఇంతే అడిగాను, అయితే ఆల్టర్నేటివ్ చెప్పండి. ఎస్, పవర్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్, పర్ ఏకర్ కాస్ట్ విల్ బి మోర్ నౌ. మీరు అనుకున్న B/C రేషియో మీరు అనుకున్నట్టుగా స్లైట్లీ మోర్ దాన్ 1 B/C ఉండాలి అంటే కుదరకపోవచ్చు. ఇక్కడ ది బెనిఫిట్ రేషియో అన్నది, ది బెనిఫిట్స్ might be less than the expenditure that is made. But then tell us, how does the Telangana utilize its water share? The land itself is higher. The source of water, either Krishna or Godavari, are lower. There is no other way. All the people will migrate. Okay. That is called diaspora. ఇక్కడ నుంచి మనుషులు ఇంకో స్టేట్కి వెళ్ళిపోతారు, ఇంకో దేశానికి వెళ్ళిపోతారు. డూ యూ వాంట్ సచ్ ఎ థింగ్ టు హ్యాపెన్? డయాస్పోరా. Yes sir. చాలా మంది పీపుల్ లివ్ ఇన్ పావర్టీ. Therefore let us change our system. I being chairman, I was able to convince the people. And for the entire nation, the first large lift irrigation system took place, constructed, successfully operated only in Telangana. Okay. I gave the clearance for that, and many more lift irrigation projects, not only in Telangana, even in the Andhra Pradesh region. That was a combined state at that time. Telangana area region and Andhra Pradesh region both got benefited, and other states as well. That is how lift irrigation on a large scale started. When I convinced all the members of the committee, everybody accepted my thinking. Yes, otherwise inequality will definitely grow. Do you want that to happen? Okay, okay. సార్ ఒకసారి కాలర్స్ తీసుకుందాం సార్, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. యాదగిరి ఉన్నారు నల్గొండ నుంచి. నమస్తే యాదగిరి గారు. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. అడగండి సార్, వింటున్నారు, అడగండి సార్. ప్యానెల్లో ఉన్న భరత్ సార్ కి
పిటి శాస్త్రి సార్ గారికి ఇంత టైం కేటాయించిన ధన్యవాదాలు సార్. హలో థ్యాంక్ యూ అండి. చెప్పండి చెప్పండి. సార్ ఇది సార్ చాలా క్లుప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పారు. కొన్ని 94 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టారన్నారు కదా, అది వాస్తవమే, ప్రజల కోసం కట్టారు. కానీ టైం వేస్ట్ చేస్తున్నారు సార్. ఆ ప్రాజెక్ట్ కట్టి కూడా 4 years అయిపోయింది, అయినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టు పనులు చేయలేదు. తాగడానికి నీళ్లు కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా చాలా హైదరాబాద్ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ వాటర్ తీసుకోవాలని మాకు ఒక చిన్న కోరిక సార్. ఓకే. సో అంటే వాటర్ లిఫ్ట్ చేయాలి అని అంటారు కన్నెపల్లి దగ్గర నుంచి. కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేయాలి. మా కట్టంగూరు సార్, నల్గొండ డిస్ట్రిక్ట్ కట్టంగూరు మాది. కాళేశ్వరం వాటర్ వచ్చినప్పుడు మా కట్టంగూరు దగ్గర కూడా వాటర్ వచ్చాయి సార్. వాటర్ వచ్చాయి. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ద్వారా ఎస్ఆర్ఎస్పీ ఇది మాకు ఇక్కడ తుంగతుర్తి నుంచి వస్తాయి సార్. తుంగతుర్తి అదే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ద్వారా మీ దాకా వచ్చాయి వాటర్, అంతేనా? వచ్చాయి సార్. ఎండాకాలం కూడా వాటర్ వచ్చాయి, మొత్తం చెరువులు కుంటలు కూడా నిండాయి. ఓకే. కానీ జస్ట్ ఈ సంవత్సరమే బ్యాడ్ సార్, అసలు తాగడానికి వాటర్ లేవు, మొత్తం భూగర్భ జలాలు కూడా ఎండిపోయినాయి సార్. ఓకే. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ప్రజెంట్ పరిస్థితుల్లో పంపింగ్ చేయటాను, మేడిగడ్డ దగ్గర పంప్ చేయటం, ఇది చాలా డిఫికల్ట్ సిచ్యుయేషను. డిసిషన్ తీసుకోవటం, పంపు చేయాలి అంటాం కూడా చాలా ఈజీ కాదు. ప్రజలందరూ కూడా, గవర్నమెంట్ కూడా తప్పకుండా రైతులకు సాయం చేయాలనే, డ్రింకింగ్ వాటర్ అందరికీ కావాలి, రైతులకే కాదు అందరికీ కావాలి, సాయం చేయాలనే ఉంటుంది. కానీ ఒక వ్యూ పాయింట్లో వాళ్ళ చేతులు కట్టేసి ఉన్నాయి. ఎందుకంటే ఎన్డిఎస్ఏ రెగ్యులేషన్ అలా ఉంది. ఫ్యూచర్లో ఫర్దర్ డ్యామేజ్ అవుతుందేమో, అది మన తెలంగాణ స్టేట్కి ఎక్కువ నష్టం తీసుకొస్తుంది కదా, దాన్ని అసలు రీహాబిలిటేట్ చేయటమే పోతుందేమో అన్న సంశయం తప్పకుండా వైజ్ గవర్నమెంట్లో ఉంటుంది. కానీ మనం అందరం, ప్రజలు అందరమును గవర్నమెంట్తో కూడా కలిసి ఒకే అభిప్రాయంతో డిఫరెన్సెస్ డెవలప్ చేసుకోకుండా అందరం కూడా, ఇంక్లూడింగ్ గవర్నమెంట్, మనమందరం ఒక యూనిట్గా పనిచేసి ఈ పరిస్థితుల్లో మనం కాస్త వైలేషన్ చేద్దాము. ఎన్డిఎస్ఏకి ఇన్ఫార్మ్ చేద్దాం. ఎన్డిఎస్ఏ అప్రూవల్ మాత్రం ఇవ్వలేదు కాగితం మీద, ఎందుకంటే డ్యామేజ్ అవటానికి స్కోప్ ఉంది. అలాంటప్పుడు ఏ గవర్నమెంట్ కాగితం మీద అప్రూవల్ పొందుతుంది హయ్యర్ అథారిటీ నుంచి? మనమే వైజ్గా అందరం ఒక యూనిట్గా, మనలో డిఫరెన్సెస్ లేకుండా ఒకళ్ళు ఒక పక్కకి లాగుతూ ఇంకొకళ్ళు ఇంకొక పక్కకి లాగుతూ, నో నేను మేడిగడ్డ దగ్గర పంపింగ్కి అలౌ చేయను అని ఒక వర్గం, నో పంపింగ్ అలౌ చేయాలి అని ఒక వర్గం, రైతుల్ని రెచ్చగొడుతూ అందరినీ రెచ్చగొడుతూ డిఫరెన్సెస్ డెవలప్ చేసుకోకుండా అందరం యూనిఫైడ్గా కలిసి, ఎస్ నిజమే గవర్నమెంటు సందిగ్ధ పరిస్థితిలో ఉంది, నిజమే, అది మనం అర్థం చేసుకుందాం. కానీ మనం పంపింగ్గా కోరుదాం, నచ్చ చెప్దాం, అందరం కలిసి యూనిఫైడ్గా ఒకటే మాట మీద ఉందాం. ఎన్డిఎస్ఏకి ఇన్ఫార్మ్ చేద్దాం. ఎలాగ ఇన్ఫార్మ్ చేస్తామంటే, ఈ పరిస్థితుల్లో మేము పంపింగ్ ఓపెన్, న్యాచురల్ వాటరే, రివర్ వాటరే మేడిగడ్డ దగ్గర ఎండిడిఎల్ దగ్గరికి ఉంటే మేడిగడ్డ బ్యారేజీ క్లోజ్ చెయ్యం మేము, అక్కడ గేట్స్ క్లోజ్ చెయ్యము, ఓపెన్గానే పెడతాము. కానీ అన్నారం సుందెళ్ళ దగ్గర క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇది మేము తెలిసి, దీనివల్ల కొంచెం బాధలు ఉన్నాయని తెలిసి, పెద్ద బాధని అవాయిడ్ చేయటానికని ఈ పనికి మేము తీసుకున్నాము. కైండ్లీ అండర్స్టాండ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మమ్మల్ని అర్థం చేసుకోండి అని ఎన్డిఎస్ఏకి ఇన్ఫర్మేషన్ పంపిద్దాం. పంపించి హోల్ స్టేట్ ఒకటే వర్డ్ మీద నిలబడదాం. గవర్నమెంట్ని స్ట్రెంథెన్ చేద్దాం, వాళ్ళకి ధైర్యం చెప్దాం. మేమున్నాం, ప్రజలందరూ మేము వెనకనే ఉన్నాం, మనందరం కలిసే చేస్తున్నాం ఈ పని. ఇది ఒక గవర్నమెంట్ చేయటం,
మిగతా వాళ్ళు అనుభవించటం, రాళ్ళు వేయటానికి మేము మీ మీద లేవు. మనమందరం కలిసి యూనిఫైడ్గా రాళ్ల ప్రసక్తే లేదు, కలిసి ఒకే డెసిషన్ తీసుకుందాం. ఓకే, ఫెయిల్ అవుతుందా? ఫెయిల్ అయితే కొంత ఫెయిల్యూర్ అవ్వచ్చు, అనుభవిద్దాం ఆ ఫెయిల్యూర్, తెలిసి చేసుకుంటున్నాం కాబట్టి. సో ఆ విధంగా వర్గాలంటూ ఏమీ డెవలప్ చేసుకోకుండా మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఒకే తాటి మీద ఉంటారు ఎప్పుడూను. ప్రజల సేవే మనకు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ ఎఫెక్ట్ అవుతోంది, సప్లై ఉండకుండా ఉంటుంది, అగ్రికల్చర్ సఫర్ అవుతోంది. ఈ ఎల్నినో పరిస్థితిలో ఇది స్పెషల్ పరిస్థితి. అందరం యూనిఫైడ్గా ఐకమత్యంతో గవర్నమెంట్ని సపోర్ట్ చేద్దాం అన్న వ్యూతో ఇప్పుడు ఈ టేకప్ చేయాలి నేను చెప్పిన పద్ధతిలో. ఓకే సార్, ఇప్పుడు మీకు 70 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఇరిగేషన్ సిస్టమ్స్ ని అనేక దేశాల్లో, అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, జర్మనీలో, అమెరికాలో కూడా చూశారు. చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు అసలు ఇరిగేషన్ సిస్టమ్స్ గురించి. చూడడమే కాదు, ఈవెన్ వర్క్ కూడా చేశారు కొన్ని దేశాల్లో. సో ఈ ఎక్స్పీరియన్స్ తో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి, అంటే దాని డిజైరబిలిటీ కానీ దాని ప్లానింగ్ గురించి కానీ మీరు ఇంక్లూడ్ చేసి దాని మీద ఒపీనియన్ ఏంటి మీది అంటే ఏం చెప్తారు? నేను ఇందాకనే చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫోర్ రన్నర్ ఏమిటి, అది ఎలాగొచ్చింది? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ ఏమిటి? సెంట్రలైజ్డ్ సిస్టమ్ కాకుండా డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. అది ఎన్నో స్టోరేజెస్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు. ఆ సిస్టమ్కిను ప్రాణహిత చేవెళ్ల సిస్టమ్కిను ప్రజెంట్లీ అడాప్టెడ్ కంప్లీటెడ్ కాళేశ్వరం ప్రాజెక్టును తేడా ఏమిటి? లొకేషన్ ఆఫ్ ది మెయిన్ సోర్స్. అదేమో తుమ్మిడిహట్టి దగ్గర, ఇదేమో మేడిగడ్డ దగ్గర. సో ఇందాక చెప్పాను, తుమ్మిడిహట్టి దగ్గర పెట్టుకోవటానికి ఎన్ని అబ్జెక్షన్స్ వచ్చాయో. తప్పని పరిస్థితుల్లో మేము మేడిగడ్డ దగ్గరికి వచ్చామంటున్నారు. మనం అందరం అర్థం చేసుకుని ఎలాగో ఇది కట్టేశాం కాబట్టి అన్ఫార్చునేట్లీ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు దీన్ని రెమిడియేట్ చేయొచ్చనే నేను అనుకుంటున్నాను. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయని గవర్నమెంట్ కూడా చెప్పింది. NDSA చెప్పిన ప్రకారం ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ అయ్యాయి. కాబట్టి ఇంకా రెమిడియేషన్, రీప్లెనిష్మెంట్, అదంతా రిపేర్ వర్క్ చేద్దాం. నా ఉద్దేశంలో తప్పకుండా రిపేర్ వర్క్ చేయగలమనే అనుకుంటున్నాను. బహుశా ఇదే సిస్టమ్ రిపేర్ చేస్తే ఇదివరకున్న పాండ్ లెవెల్స్ దగ్గర ఆపరేట్ చేయకుండా లోవర్ లెవెల్లో బహుశా ఆపరేట్ చేయాల్సి వస్తుంది. ఎస్, దాన్ని ప్రిపేర్ అవుదాం. హోల్ ప్రాజెక్ట్ మనం యూజ్ చేసుకుందాం. దీనివల్ల వాటర్ స్టోరేజెస్ కొంచెం తగ్గుతాయి. పాండ్ లెవెల్ లోవర్ డౌన్ చేద్దాం కొంచెం గాను. డిజైన్లో అప్పుడు చూసుకుందాం. ఆ లోవర్ డౌన్ చేసిన దానికి మంచి ఎనర్జీ డిసిపేటర్స్ పెడదాం. ఎనర్జీ డిసిపేటర్స్లో కూడా మార్పులు తీసుకొద్దాం. ఎనర్జీ డిసిపేటర్ యొక్క లెంగ్త్ పెంచుదాం. నేను అనుకుంటున్నాను ఎనర్జీ డిసిపేటర్ లెంగ్త్ సరిపోదు. సో పాడైపోయిన రీప్లేస్మెంట్ కాంక్రీట్ బ్లాక్ ఎప్రాన్ కాంపోనెంట్ కూడా మంచి చేసుకుందాం. ఇవన్నీ చేయటం పాసిబిలిటీ ఉంది. తప్పకుండా తొందరగా చేద్దాం. 2.5 ఏళ్ళు కూడా కాకుండా తక్కువ పీరియడ్లోనే, వీలైతే 1.5 ఏళ్లలోనే ప్యారలల్ గా అన్ని చోట్ల వర్క్ చేసుకుంటూ 1.5 years లోనే కంప్లీట్ చేద్దాం వీలైతే. మీకు టైం అవుతుంది. అసలు వాటరే లైఫ్. వాటర్ లేకపోతే ఏమీ లేదు. అంటే దేశం ఎకనామిక్ గా డెవలప్ అవ్వాలన్నా, లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలన్నా, వాటర్ సెక్టర్ లో ఇప్పుడున్న ఇంజనీర్స్ కి మీ అపార అనుభవంతో అడ్వైస్ ఇవ్వాలంటే ఏం ఇస్తారు సార్? అన్ని సెక్టర్స్లోనూ మోడర్నైజేషన్ అవుతోంది. చాలా ప్రపంచం పురోగమిస్తోంది, అభివృద్ధిలోకి ఉంది.
ఇండియా మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఇంకా తొందరగా అభివృద్ధి పథంలో ఉంది. ప్రపంచం అంతా గౌరవిస్తోంది ఇండియాని. ఈ పరిస్థితుల్లో మన ఇంజనీర్స్ వాళ్ళ సామర్థ్యం కూడా పెంచుకుంటూ లెర్నింగ్కి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను 10 ఏళ్ల సర్వీస్ పుట్టించేశాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ఏమీ కొత్తగా నేర్చుకున్నాను నేను? ఇంకా పాత పద్ధతులేనా? నేను చదువుకున్న బీటెక్లోను ఎంటెక్లోను చదువుకున్నదే మర్చిపోయాను కదా. ఇప్పుడు ఆ స్థితి ఎందుకు వచ్చింది? ఫ్లడ్ డిశ్చార్జ్ ఒక క్యాచ్మెంట్లో పీక్ ఫ్లడ్ ఎంత, ఆ క్యాచ్మెంట్కి ఏమన్నా మనం రిజల్ట్స్ తీసుకున్నామా? ఎప్పుడో ఎవళ్ళో తయారు చేసిన ఎంపిరికల్ ఫార్ములేలే ఇంకా వాడుతున్నామా? సిడబ్ల్యూసిలో ఉన్న ఇంజనీర్సు మనం ఇంజనీర్స్వే కదా, వాళ్ళకి బెటర్ నాలెడ్జ్ మనకంటే ఎందుకు ఉండాలి? మన నాలెడ్జ్ కూడా పెంచుకుందాం. హైడ్రాలజీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎంతమంది మన దగ్గర హైడ్రాలజీ వాటర్ అవైలబిలిటీ చెప్పే సబ్జెక్టే హైడ్రాలజీ. సివిల్ ఇంజనీరింగ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి హైడ్రాలజీ చాలా ఇంపార్టెంట్. హైడ్రాలజీలో ఎంతమంది మన దగ్గర నిష్ణాతులు ఉన్నారు? ఇదివరకు మన దగ్గరే చాలా మంచి ఇంజనీర్స్ ఉండేవారు కదా. ఇప్పుడు మన పరిస్థితి ఎలాగుంది? వలంతారీ అన్న ఆర్గనైజేషన్, వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాటర్ అండ్ ల్యాండ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వలంతారీ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. ఏమి రీసెర్చ్ చేస్తున్నాం మనం అసలు? ఇది వరల్డ్ బ్యాంక్ సపోర్టుతో బిగిన్ చేశాం కదా, పెద్ద పెద్ద నేమ్ పెట్టుకుని ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వాట్ రీసెర్చ్ హ్యావ్ వీ డన్? ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాము? 1985లో ఎస్టాబ్లిష్ చేశాము. ఎన్నేళ్ళు అయింది అప్పుడే? దగ్గరగా 40 ఏళ్ళు అవుతుంది. ఈ 40 ఏళ్లలో ఏమి రీసెర్చ్ అయింది? ఇదివరకు కూడా వలంతారీ ఎలాగనే ఉండేదా? వలంతారీకి 2 సార్లు పిజి శాస్త్రి గారు డైరెక్టర్ జనరల్గా వచ్చారు కదా. 2 సార్లు ఎంత బాగుండేది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఎంత డిపెండ్ అయ్యేది వలంతారీ మీద. ఎంత ప్రోగ్రెసివ్ ఇన్స్టిట్యూట్ అది. ట్రైనింగ్ ఫర్ ఇంజనీర్స్ ఇచ్చేది, ఎట్ ది సేమ్ టైం సమ్ రీసెర్చ్ బిగిన్ చేసేవాళ్ళు. చిన్న క్రాప్స్ లో ఇప్పుడు అసలు రీసెర్చ్ ఇన్నోవేషన్ అనేది లేకుండా పోయింది. ఎస్, లేకుండా పోయింది. తర్వాత అదే టైంలో ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ మేధావులు ఉండేవారు. అప్పుడు కేఎల్ నరసింహన్ అన్న ఆయన డైరెక్టర్గా ఉండేవాడు. నేను జర్మనీ నుంచి 1962లో డాక్టరేట్ తీసుకొచ్చినప్పుడు ఆయన నా ఇంటికి వచ్చి, నరసింహన్ గారు డైరెక్టర్, నరసింహన్ గారి పేరేంటంటే ఇంటరాక్టింగ్ ఎనర్జీ డిసిపేటర్ అని కోయిల్ సాగర్లో కనిపెట్టింది ఆయనే. ఆయన పేరు మీదనే ఆ ఇంటరాక్టింగ్ ఎనర్జీ డిసిపేటర్ ఉంది. రీసెర్చ్ మైండెడ్ పర్సన్. అతని అసిస్టెంట్ ఎవరు? డిప్యూటీ డైరెక్టరు డాక్టర్ ఇక్బల్ అలీ. ఇక్బల్ అలీ పేరు వినని వాళ్ళు పాత తరంలో ఇంజనీర్స్లో ఎవరూ లేరు. అంత నిష్ణాతుడు ఆయన స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్లో. వాళ్ళ రీసెర్చ్ ఆఫీసర్ ఎవరు? రామచంద్రన్. రామచంద్రన్ నిజంగా రాముడే. ఎంత నాలెడ్జ్ ఉండేది వాళ్ళకి. వాళ్ళు నా ఇంటికి వచ్చి, నేను యంగ్ బాయ్, 26 ఏళ్ళు నాకు అప్పుడు. ఇంకా ఆర్ఈసి వరంగల్లో చేరలేదు, జర్మనీ నుంచి వచ్చాను. ఇంకా నాకు 1 or 2 months హైదరాబాద్లో ఆర్ఈసి వరంగల్లో చేరే ముందు ఉందామనుకున్నాను. నేను హైదరాబాద్ వాడిని కాబట్టి, సార్ మీరు హైదరాబాద్లో ఉన్నారు కదా, రండి రోజును మా ఇన్స్టిట్యూట్కి, ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్కి, హిమాయత్ సాగర్ దగ్గర ఉండేవి. ఆ డైరెక్టర్ గారు తను వెళ్తూ హైదరాబాద్ సిటీ నుంచి, సిటీలో ఉండేవారు, తను వెళ్తూ అక్కడికి నన్ను రోజు పికప్ చేసుకెళ్లేవాడు. మళ్ళీ తీసుకొచ్చి ఈవినింగ్ డ్రాప్ చేసుకునేవాడు. నాకు అది ఫ్రీ సర్వీస్. అది నాకు ఎంతో సంతోషం కలిగింది. నేను ఎంతో నేర్చుకున్నాను, వాళ్ళు నా సర్వీస్ వాడుకున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను.
వాళ్ళు నాగార్జున సాగర్ డ్యామ్ ఆ రోజుల్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలా ఇంకాను. 1955లోనో ఎప్పుడో స్టార్ట్ చేశారు. కంప్లీషన్ స్టేజ్లోకి ఉంది. నాకు ప్లాన్స్ అన్నీ చూపించారు. ఏపీఆర్ఎల్లో ఎన్నో మోడల్ స్టడీస్ వాళ్ళు చేశారు. ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు నాగార్జున సాగర్ డ్యామ్కి నాకు ఆ ప్లాన్ చూపించారు. కృష్ణా రివరు, దానికి అడ్డంగా నాగార్జున సాగర్ డ్యాము, వాటర్ అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము అవన్నీ చూపిస్తున్నారు. చూపిస్తుంటే అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. డౌన్ స్ట్రీమ్లో 7 కిలోమీటర్ల దూరంలోనో 5-10 కిలోమీటర్ల దూరంలో డౌన్ స్ట్రీమ్లో ఒక బ్రిడ్జ్ ఉంది, కనెక్టింగ్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ ది రివర్ కృష్ణా అండ్ రైట్ బ్యాంక్. ఎందుకు నా బ్రిడ్జ్ పెట్టారు? మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ కోసమని, వర్కింగ్ పీపుల్ ట్రాన్స్పోర్ట్. ఆ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్కి రావాలి కదా, ఎంతో కన్స్ట్రక్షన్ మెటీరియల్ మనుషులు అందరూ తిరగాలి కదా, ఇంకో బ్రిడ్జ్ లేదు. అందుకని ఆ బ్రిడ్జి కట్టుకున్నారు అక్కడ. డ్యామ్ ఏమో అప్ స్ట్రీమ్ సైడ్ డ్యామ్ ఉంది, ఆ బ్రిడ్జికి అప్ స్ట్రీమ్ సైడ్ ఆ డ్యామ్ వర్క్ అవుతోంది. ఆ బ్రిడ్జి కంప్లీషన్ ఎప్పుడో అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను డ్యామ్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలే, నీరింగ్ కంప్లీషన్. స్పిల్వే కూడా క్రెస్ట్ వరకు రాలే, ఇంకా లోవర్ లెవెల్లోనే ఉంది. సో ఆ టైంలో నేను 1962లో నాకు ఆ ప్లాన్ చూపించారు. 5 నిమిషాలు చూశాను ఆ ప్లాను. ఈ బ్రిడ్జి కొట్టుకుపోతుంది అన్నాను. వాళ్ళు నా తట్టిలా చూశారు. ఈయనకి ఎలా తెలుసు ఈ బ్రిడ్జి కొట్టుకుపోతుందంటాడేమిటి? ఇప్పటికే 5-6 ఏళ్ల నుంచి ఆ బ్రిడ్జ్ ఉంది చక్కగాను, మన మెటీరియల్ ట్రాన్స్పోర్టు మనుషుల ట్రాన్స్పోర్ట్ అంతా జరుగుతుంది కదా, ఎందుకు కొట్టుకుపోతుందండి? అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి ఎందుకు కొట్టుకుపోతుందో. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ల్యాబొరేటరీ పక్కనే ఉంది. అంతవరకు బ్రిడ్జి వాళ్ళు ల్యాబొరేటరీలో బ్రిడ్జి మీదే వర్క్ చేయటంలే, డ్యామ్కే వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏమిటంటే డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డ్యామ్కి మోడల్స్ అన్నీ కట్టి మీరు చూడండి అని. ఎప్పుడైతే నీ బ్రిడ్జి కొట్టుకుపోతుందన్నారో ఆ బ్రిడ్జి కూడా మోడల్లో పెట్టారు. పెట్టి ఫ్లోర్ రన్ చేశారు నేను చెప్పినట్టుగా. మ్యాక్సిమం డిజైన్ ఫ్లడ్ ఎంత ఉంటుంది కాబట్టి అలాగా తీసుకురండి డిజైన్ ఫ్లడ్ వరకు అని. చూస్తే నిజంగా కొట్టుకుపోయింది ఆ బ్రిడ్జి మోడల్లో. అప్పుడు కన్విన్స్ అయ్యారు. గవర్నమెంట్కి రాస్తున్నారు. గవర్నమెంట్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, సార్ ఇక్కడ బ్రిడ్జి కొట్టుకుపోతుంది, పీజీ శాస్త్రి గారు ఇలా జర్మనీ నుంచి వచ్చారు, ఒక 4 రోజుల క్రితం మన దగ్గర గెస్ట్గా ఉన్నారు, ఆయన ఆ బ్రిడ్జి కొట్టుకుపోకుండా బాగుంటానికని ఏం చెయ్యాలి, రివర్ ట్రైనింగ్ ఏం చెయ్యాలి, ఎంత ఖర్చు అవుతుంది, కొన్ని కోట్లు అవుతుందని కూడా ఎస్టిమేట్ ఇచ్చారు. కొట్టుకుపోతే సార్ మన డ్యామ్ ఎలా కంప్లీట్ చేస్తాం, ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్కి ట్రాన్స్పోర్ట్ అవదు కదా, కాబట్టి బ్రిడ్జి కట్టడానికి మాకు అనుమతి ఇవ్వాలి, ఈ ఎస్టిమేట్ అప్రూవ్ చేయాలి అన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారు, అయ్యా మనం నీరింగ్ కంప్లీషన్కి వచ్చేసాం, 7-8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాం, ఇంకా 2 ఏళ్లలో కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడైతే స్పిల్వే మీద బ్రిడ్జ్ వస్తుందో, స్పిల్వే మీద ఎప్పుడు కూడా బ్రిడ్జి కడతాం ఆ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్ని కనెక్ట్ చేయడానికని, అదే కదా మనం వాడతాం. సో అది 2 ఏళ్లలో ఆ పై బ్రిడ్జ్ వస్తుంది. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్ని చేయటం ఎందుకు? మనం ఇప్పుడు 1962లో ఉన్నాం, మేబీ 65లోనో ఎప్పుడో కంప్లీట్ అయిపోతుంది డ్యామ్. దానికోసం ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఇప్పుడు వద్దు. అప్పుడు ఇంక ఈ బ్రిడ్జి రిడెండెంట్, ఇది ఆ డౌన్ స్ట్రీమ్లో ఉన్న బ్రిడ్జి కొట్టుపోయినా పర్వాలేదు, స్పిల్వే బ్రిడ్జ్ ఉంటుంది కదా, హోప్ చేద్దాం, లెట్ ఎవ్రీథింగ్ గో ప్రాపర్లీ అని వాళ్ళు ఆ లెటర్ని పక్కన పెట్టేశారు. అన్ఫార్చునేట్లీ 64లోనే సివియర్ ఫ్లడ్ వచ్చి ఆ బ్రిడ్జి కొట్టుకుపోయింది. అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ వరకే ఆగిపోయింది. గబగబగా వాళ్ళు కొత్తగా బ్రిడ్జి కట్టారు. ఇప్పుడున్న ప్రజెంట్ బ్రిడ్జి కొట్టుకుపోయిన పాత బ్రిడ్జి కాదు, ఇది కొత్త బ్రిడ్జి. సో ఇలాగా రివర్ మీద వచ్చే స్ట్రక్చర్స్, దానికి ఒక ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి రావాలి. నాకు అది లకిలీ దేవుడు అనుగ్రహం వలన
ఐఐటి ఖరగ్పూర్లో కానీ ఇమీడియట్గా జర్మన్ గవర్నమెంట్ ఇన్వైట్ చేస్తే జర్మనీ వెళ్ళిపోవటం, వరల్డ్స్ ఫస్ట్ రివర్ స్ట్రక్చర్స్ ల్యాబొరేటరీలో నేను వర్క్ చేశాను. వరల్డ్స్ ఫస్ట్ హైడ్రాలిక్స్ ల్యాబొరేటరీ అది టెక్నికల్ యూనివర్సిటీ డ్రెస్డెన్ జర్మనీలో వరల్డ్లోనే ఫస్ట్ ల్యాబొరేటరీ. ఆ ల్యాబొరేటరీలో నేను ఒక కొత్త రకం డ్యామ్ డిజైన్ చేసి ఓరా డ్యామ్ అని, ఓరా రివర్ మీద డ్యామ్ని డిజైన్ చేసి వాళ్ళకి ఇవ్వటం అయింది. అది నా పిహెచ్డి వర్క్. నాకు పిహెచ్డి వచ్చింది, వాళ్ళకేమో ఆ డ్యామ్ డిజైన్ వచ్చింది. ఒక స్పెషల్ ఆస్పెక్ట్ మీద మోడల్ స్టడీస్ చేయాలి అని అంటాం ప్రధానికి, కరెక్టే. ఈ బ్యారేజ్ కూడా అన్ఫార్చునేట్లీ సుందెళ్ళ, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ మీద మోడల్ స్టడీస్ చేసి ఆ మోడల్ స్టడీస్ ప్రకారం, ఆ రిజల్ట్స్ ప్రకారం డిజైన్ వీళ్ళు కంప్లీట్ చేయలేదు. వీళ్ళ డిజైన్లో అన్ఫార్చునేట్, దానివల్ల ఫెయిల్ అయ్యింది. ఓకే, బట్ అన్ని ఆస్పెక్ట్స్ కూడా మోడల్ సిమ్యులేట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎరోజన్ అన్నది మోడల్లో జరిగినట్టుగా ప్రోటోటైప్లో జరగదు. ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అలాగనే నేను జర్మనీలో వాళ్ళు ఏం చేశారు, మోడల్ ప్రకారం డ్యాములు కట్టారు. వరల్డ్లో అప్పటికే అలాంటి టైప్ ఆఫ్ డ్యామ్స్, షాఫ్ట్ స్పిల్వేస్ కట్టారు. అవి ప్రోటోటైప్లో బిహేవియర్ డిఫరెంట్గా ఉంది, మోడల్లో బిహేవియర్ డిఫరెంట్గా ఉంది. మోడల్ ప్రకారం కట్టారు కానీ దాని బిహేవియర్ డిఫరెంట్గా ఉంది. సో ఫైనల్గా రీసెర్చర్స్ ఏమిటి రాశారు, అప్పటి స్టేట్ ఆఫ్ నాలెడ్జ్, ఫర్ సమ్ అన్నోన్ రీజన్ ది రియల్ డ్యామ్, ది ప్రోటోటైప్ డ్యామ్ ఈజ్ బిహేవింగ్ డిఫరెంట్లీ ఫ్రమ్ మోడల్ అని వరల్డ్ లిటరేచర్లో రీసెర్చ్ పేపర్స్లో చివరికి కంక్లూడ్ చేశారు. అది ఒక డెఫిషియన్సీగా ఉండిపోయింది. ఎంపిరికల్గా కొన్ని డ్యాములు అలా కడుతున్నారు. సో నేను ఆ ప్రాబ్లం తీసుకున్నాను ఆ స్టేట్మెంట్ చదివి. ఎందుకని అన్నోన్ రీజను, సమ్ రీజన్ ఉండాలి కదా, అది తెలియదు నాకు అంటున్నాడు ఆ రీసెర్చర్స్ ఆ రోజుల్లో. నేను అది నా ప్రాబ్లంగా తీసుకున్నాను. ఎయిర్, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఇన్సఫలేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎయిర్ ఎంట్రైన్మెంట్, ఎయిర్ ఇన్సఫలేషన్. ఆ ఎయిర్ ఇన్సఫలేషన్ మోడల్లో ఒక రకంగా బిహేవ్ చేస్తుంది, ప్రోటోటైప్లో ఇంకో రకంగా బిహేవ్ చేస్తుంది. సో డైరెక్ట్గా అది సిమ్యులేట్ చేయదు మన మోడల్. సో దాని పెద్ద మోడల్స్ కట్టించాను. నా మోడల్ హైట్ 30 meters, కొన్ని ఫ్లోర్స్ ఉంది. ఆ మా ల్యాబొరేటరీలో ఆ మధ్యలో స్లాబ్స్ అన్నిటినీ కన్నాలు పెట్టించాను. కింద నుంచి సెల్లార్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు నేను మోడల్ కట్టాను, పెద్ద మోడల్. దాంతో థియరీ డెవలప్ చేసి, ఎక్స్పెరిమెంటల్ స్టడీ చేసి, మ్యాథమెటికల్ ఫార్ములేషన్ చేసి అప్పుడు ఈ ఓరా డ్యామ్కి ఇచ్చాను నేను. ఆ ఓరా డ్యామ్ కట్టడంలో ఈ నా స్టడీ యొక్క రిజల్ట్స్ వాడుకున్నారు. సో అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే మోడల్ స్టడీస్ నెసెసరీయే, హైడ్రాలిక్ సిమిలిట్యూడ్ అంటారు. బట్ అన్ని ఆస్పెక్ట్స్ కూడా మోడలు ప్రోటోటైప్లో జరిగేది సిమ్యులేట్ చేయలేదు. అది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎరోజన్ నేను చెప్పినట్టుగానే, అలాగనే ఎయిర్ ఎంట్రైన్మెంట్, దీనివల్ల మాడిఫై చేసుకోవాలి. మోడల్ మీద టోటల్గా డిపెండ్ అవ్వకూడదు, బట్ మోడల్ లేకుండా బ్యారేజీ కట్టకూడదు. కాంప్లిమెంటరీ అవి. ఈ రోజున ఇంజనీర్స్, మీరు అడిగారు కదా ఏ సందేశం ఇస్తున్నానని, ప్రెసెంట్ డే ఇంజనీర్స్ చక్కగా వాళ్ళు బీటెక్లో చదువుకుంటున్నారు. ఫండమెంటల్స్ బాగా కాన్సన్ట్రేట్ చేయండి, వీలైతే మాస్టర్స్ డిగ్రీ కూడా తెచ్చుకోండి, అప్పుడు డిపార్ట్మెంట్లో చేరండి. ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. వరల్డ్ లిటరేచర్లో అడ్వాన్స్మెంట్స్ ఏమవుతున్నాయో చూడండి, వీలైనంత వరకు ఇంప్లిమెంట్ చేయండి. మీరు ప్రతి ప్రాజెక్ట్కి పీక్ ఫ్లడ్ ఎంత, ఏ ఫ్లడ్కి నేను డిజైన్ చేయాలి, 100-year ఫ్లడ్కి, 500-year ఫ్లడ్ అయితే డ్యామ్స్లో
100-year ఫ్లడ్ అయితే బ్యారేజెస్లో. బట్ ఏ టైప్ ఆఫ్ ఫార్ములా వాడతాను? ఎందుకు ఎవడో ఎక్కడో డెవలప్ చేసిన ఫార్ములా మీరు వాడటం ఏమిటి? మీ క్యాచ్మెంట్ కండిషన్స్ డిఫరెంట్ కదా. మీ క్యాచ్మెంట్లో ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, ట్రీ డెన్సిటీ ఇస్ డిఫరెంట్, ఎన్నో బిల్డింగ్స్ ఉంటాయి, డ్రైన్స్ అవి ఎన్నో డిఫరెంట్గా ఉంటాయి, క్రాస్ సెక్షన్ లెంగ్త్లు వేరు, అక్కడ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ వేరు. కాబట్టి మీ క్యాచ్మెంట్కి తగినట్టుగా మీ రివర్లో పీక్ ఫ్లడ్ ఫిల్టర్ ఎందుకు డిజైన్ చేసుకోరు? ఎక్స్పెరిమెంటల్ వర్క్ ఎందుకు చేయరు? రన్ ఆఫ్ రివర్ స్టడీస్ ఎందుకు చేయటం లేదు? సో చాలా గొప్ప సజెషన్స్ ఇచ్చారు సార్. కాబట్టి ప్రెసెంట్ డే ఇంజనీర్స్ కి నేను ఇచ్చే సందేశం ఏంటంటే లెర్నింగ్ ఓరియంటెడ్ గా మీ ప్రొఫెషనల్ వర్క్ క్యారీ అవుట్ చేయాలి. అది అన్ఫార్చునేట్లీ కొరబడిందేమో అని నాకు అనిపిస్తోంది ఈ రోజున. సారీ ఆ స్టేట్మెంట్ నేను చేయటానికని. కాబట్టి ప్రెసెంట్ డే ఇంజనీర్స్ ఇండియా ఎలా ప్రోగ్రెస్ అవుతుందో ఈ వాటర్ ఇంజనీర్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్ కూడా అది మనసులో పెట్టుకుని మనం కూడా ప్రోగ్రెస్ అవుదాం. పాత మెథడాలజీ ఆఫ్ వర్కింగ్, పాత ఈక్వేషన్స్ ఫర్దర్ గా ఇంప్రూవ్ చేద్దాం. ఇవన్నీ ఎంపిరికల్ ఈక్వేషన్స్. ఆ థింకింగ్ లో మనం కూడా ఉండాలి. కానీ మనం మార్పు చెందకుండా ఉన్నంత వరకు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ ఇదే స్థితిలో ఉంటాయి. అందుకని లీడర్స్ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న మనుషులకి రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ, ఎక్సలెంట్ ఎక్స్పర్ట్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తూ, వాళ్ళని వేరియస్ ప్లేసెస్కి పంపిస్తూ, ఎలాగైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వేరియస్ ప్లేసెస్కి వెళ్ళి చక్కగా కాన్ఫరెన్సెస్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ ఎలా పెంచుకుంటున్నారో, అలాగనే మన ఇరిగేషన్ ఇంజనీర్స్, యంగ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ 20-21 ఏళ్ళకి చేరతారు డిపార్ట్మెంట్లో. వాళ్ళ బాగోగులు, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ అలాగనే స్టాగ్నెంట్ గా ఉండకూడదు, ఉన్నది కూడా మర్చిపోతారు. అప్పుడు దానికి బాధ్యులు ఎవరు? సీనియర్ మెంబర్సే. డైరెక్ట్ ఫ్రమ్ ది మినిస్టర్. ఇరిగేషన్ మినిస్టర్ లో మార్పు రావాలి, బ్యూరోక్రసీలో మార్పులు రావాలి, థింకింగ్. సీనియర్ ఇంజనీర్స్ లో మార్పులు రావాలి, ఇంజనీర్స్ ఇన్ చీఫ్ ఇంజనీర్స్ లో కూడా ఈ థింకింగ్ రావాలి. మన ఇంజనీర్స్ ని మనం ఏ విధంగా నాణ్యత లెవెల్స్ పెంచుతున్నాం, చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకి నేర్పిస్తున్నామా, ప్రజల ప్రాబ్లమ్స్ బాగా అర్థం చేసుకుని సొసైటీకి టెక్నాలజీ డెవలప్మెంట్ లో ఆ పేస్ట్లో వీళ్ళు కూడా ఉంటూ ఫ్యూచర్ని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని గ్లోరిఫై చేయగలరా? ఎంత బాగా ఉండేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్. ఎందుకు ఇంకా అమెరికా లిటరేచరు, జర్మనీ లిటరేచరు, ఇంకా ఈ రోజు కూడా అవే ఫార్ములాలు ఆ కంట్రీలో వాళ్ళకి డెవలప్ చేసిన ఫార్ములే మనం ఎందుకు వాడుతున్నాము? సో చాలా గొప్ప సందేశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ 2 రోజులుగా చాలా మంది కూడా మేడిగడ్డ కుంగడానికి కారణం ఏంటి, తర్వాత ఇప్పుడు నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చా అన్న విషయాలు, చాలా విషయాలు కూడా చాలా మంది చూశారు. రాజకీయ నాయకులు చూశారు, ఇంజనీర్లు చూశారు. సార్ ఉండట్లేదు, 2 days లోనే యుఎస్ వెళ్తున్నారు. వెళ్లే ముందు మనకు అమూల్యమైన సమయం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీకు రియల్లీ ధన్యవాదాలు. అంటే ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అనడానికి మీరే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అది 2 days నుంచి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈవెన్ జీ తెలుగు న్యూస్ కూడా మెసేజ్ లో చాలా ఒక ఫ్లో లో వస్తున్నాయి. సార్ కి నిన్నటి నుంచి కంటిన్యూస్ గా ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని సార్ ని పీజీ శాస్త్రి గారు నిన్న పూర్తిగా మేడిగడ్డ కుంగడానికి, అంటే మేడిగడ్డ ఫెయిల్యూర్ స్టోరీ చాలా వివరంగా చెప్పారు. ఆ వీడియో కూడా మనం యూట్యూబ్ లో నిన్న పెట్టాం. మళ్ళీ రేపు కూడా అంటే ఇంకా స్పెసిఫిక్ గా ఎగ్జాక్ట్లీ కట్ చేసి ఒక 1 hour 1.5 hours స్పెషల్లీ యంగ్ ఇంజనీర్స్ అయితే డెఫినెట్ గా చూడాలి. వాటర్ సెక్టర్ లో ఉన్నవాళ్ళు, ఇరిగేషన్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు అందరూ చూడొచ్చు. సో అందరూ కూడా చూడొచ్చు. లాస్ట్ 15 రోజులుగా మేము అదే ప్రయత్నం చేస్తాం, ఇంకా ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పీజీ శాస్త్రి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీకు పాదాభివందనం చేయాలి, ఎందుకంటే 89 ఏళ్ల వయసులో కూడా మీరు దీన్ని రీసెర్చ్ చేసి, శాటిలైట్ మ్యాప్ సేకరించి, ఇంత డాటా సేకరించి, ఇవన్నీ కూడా మిమ్మల్ని చూసి యువ ఇంజనీర్లు చాలా నేర్చుకోవాలి.
ఫెయిల్యూర్ నుంచే సక్సెస్ వస్తుంది. కాబట్టి ఫెయిల్యూర్ స్టోరీ అందరూ చూడాలి, ఎందుకు కుంగిపోయింది అన్నది, కారణాలు ఏమైనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా వంతుగా నేను కూడాను నా మనోభావాలు చెప్తాను. థ్యాంక్స్ టు జీటీవీ, భరత్ గారు, రిహాను, అందరు కొలీగ్స్ చాలా సహకరించారు, నాకు ఇన్వైట్ చేశారు, ఒక ఆపర్చునిటీని ఇచ్చారు నాకు. మీ అందరికీ నాకు తెలిసిన కొద్ది జ్ఞానం, కొద్ది పరిజ్ఞానం మీతో షేర్ చేసుకోవటానికి. నేను కూడా ఎన్నో తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ డిజైను నేను చూడలేదు, నన్ను ఎవరూ కన్సల్ట్ చేయలేదు, నేను ఏ డిజైను చూడలేదు. ఆ సైట్కి నేను వెళ్ళనే లేదు. బిఫోర్ కన్స్ట్రక్షన్ వెళ్ళలేదు, డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ వెళ్ళలేదు, సబ్సీక్వెంట్ టు ఫెయిల్యూర్ తర్వాత వెళ్ళలేదు. నేను ఈ కొద్ది ఇన్ఫర్మేషను న్యూస్ పేపర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాను. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఏమీ సప్లై చేయలేదు. కాబట్టి నేనేమైనా తప్పులు కనుక మాట్లాడుంటే అది నాకు కంప్లీట్ అవగాహన, ఏం జరిగిందో ఫీల్డ్లో ఆ అవగాహన లేకపోవటం వల్ల ఆ డిజైన్స్లో కొన్ని డైమెన్షన్స్ కూడా నేను ఇచ్చినవి ఎప్రాన్ లెంగ్త్ కానీ డెప్త్ ఆఫ్ ది స్టిల్లింగ్ బేసిక్ కానీ కరెక్ట్గా ఉండకపోవచ్చు. నేను తీసుకున్న సోర్సెస్ ఏమిటి, న్యూస్ పేపర్స్ నుంచి అలాంటి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అవే. అందువల్ల నా తక్కువతనాన్ని మీ ముందు చెప్తున్నాను. నాది నేను చెప్పింది వేదం అని అనుకోకండి. నా చెప్పిన దాంట్లో ఎన్నో తప్పులు కూడా ఉండొచ్చు. అది నా తప్పిదమాగానే తీసుకుందాన్ని నేను తీసుకుంటాను. సో నాకు తెలిసిన విషయమే మీతో షేర్ చేశాను. ఈ విధంగా ఫెయిల్ అయి ఉంటుంది, ఈ విధంగా దాన్ని ఫ్యూచర్లో రెక్టిఫై చేయొచ్చు. అసలు ఇంజనీరింగ్ అవస్థ, ఇంజనీరింగ్ సంస్థ ఏ స్థితిలో ఈ రోజున ఉంది, ఇవన్నీ కూడా నా ఒపీనియన్స్. తప్పులుంటే మీరు ఆ తప్పుల్నే తప్పులుగానే యాక్సెప్ట్ చేయండి. లేదు సార్, చాలా మంది ఇంజనీర్స్ కూడా మెసేజ్ చేశారు నిన్నటి వచ్చి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీఆర్ఎస్ ర్యాలీ నిరుద్యోగులపై చేశారు. సో అదే టాపిక్ మీద డిఎన్ఏలో అనాలిసిస్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్డ్.